లక్ష్మి, లక్ష్మి, త్వరగా రా. కళ్ళు తెరవండి. లక్ష్మీదేవిలా నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చాకే నేను కళ్ళు తెరిచేది. మొహం కడుక్కొని రండి, కాఫీ తాగుతారు కానీ. శేఖరం బాబు గారు. ఏం బాలయ్య, బ్యాంక్ లోన్ విషయం ఏమైంది? తమరు హామీ ఇచ్చారుగా, బ్యాంకులో లోన్ ఇచ్చేశారు. ఎట్లదతను కూడా కొనుక్కున్నాను. తమరోసారి వచ్చి కాడి మీద చెయ్యేస్తే నా పొలం పచ్చగా కళకళ ఉంటుంది బాబు. ఎవరు చేయి వేసినా ఒకటి, పట్టుదలతో పనిచేస్తే బంగారం పండుతుంది. మా నమ్మకాలు మావు బాబు. సరే అలాగే. బాలయ్య బాగున్నావా? బాగున్నాను అమ్మగారు. అయ్యగారు వెళ్ళొస్తామండి. ఏమండి, నీళ్లు తోడాను, స్నానం చేయండి. పొలం వెళ్తున్నారా పట్నం వెళ్తున్నారా? రెండూను. ఉదయం పొలం పని, మధ్యాహ్నం పట్నం పని. అవును, తమ్ముళ్ళు లేచాడా? లేచాడు. ఏమిటి చొక్కా ఇలా లూజ్ అయిపోయింది? చొక్కా లూజ్ కాలేదు, మీరే చిక్కారు. అలా అద్దంలో చూసుకుంటే ఎంత చిక్కారో మీకే తెలుస్తుంది. అదేమో నాకు తెలియదు గాని నీ చేతిలో మాత్రం నేను ఎప్పుడో చిక్కాను. ఎవరైనా వింటే నిజమేననుకోగలరు. కూర్చొని కుదురుగా నాతో మీరు మాట్లాడి ఎంతకాలం అయిందో. పొలం పనులు పూర్తిగానే చెప్తా. మీలాంటి వాడే సముద్రం ఒడ్డుకెళ్ళి కెరటాలు తగ్గాక స్నానం చేద్దాం అనుకున్నాడట. కెరటాల మధ్యనే సముద్ర స్నానం చేద్దాం, సరేనా? గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తిలాగా పరిగెత్తకుండా టిఫిన్ తిని వెళ్ళండి. అలాగే. ఏమండి, ఏమండి, టిఫిన్ తినకుండా వెళ్తున్నారు ఏమిటి? ఆకలి కాలేదు, అర్జెంట్ పని ఉంది. మధ్యాహ్నం భోజనం పొలానికి పంపించు. ఇంకేదైనా ముఖ్యమైన విషయం మర్చిపోయారా? గుర్తు రావటం లేదే. రాత్రి జ్ఞాపకం చేయి. తీసుకో విజయ్. ఏమదినా, ఇవాళ కూడా అన్నయ్య కాఫీ తాకుండానే పరిగెత్తాడా? అది మామూలే కదా. అన్నయ్య మరీ ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఇంటి గురించి పట్టించుకోకపోయినా పర్వాలేదు, ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకుంటే అదే చాలు. అది పట్టించుకోండి. మనం అనుకోవటమే కానీ అన్నయ్య ఏనాడైనా తన గురించి పట్టించుకున్నాడా? నీ గురించి మాత్రం ఆలోచిస్తున్నారు. ఏమని? నీ రిజల్ట్స్ రాగానే నిన్నింకా పై చదువులు చదివించాలట, నిన్ను విదేశాలకు పంపాలట. నన్ను విదేశాలకు పంపి అన్నయ్య ఒక్కడే ఊరి పనుల్లోనూ పొలం పనుల్లోనూ ఊపిరి తిరగకుండా తిరుగుతాడంటున్నా? అదేం కుదరదు. రిజల్ట్స్ రాగానే కాలేజీ గుడ్ బై చెప్పి పొలం పనులని నేనే చేస్తాను. అప్పుడైనా అన్నయ్య నీ గురించి పట్టించుకుంటాడు. విజయ్, అవును వదిన, మేమిద్దరం బయటికి వెళ్ళిపోతే పిల్లా పాప లేని ఇంట్లో నువ్వు ఒక్కతివే ఎలా ఉంటావు? ఆ ఆలోచన ఎప్పుడైనా అన్నయ్యకి వచ్చిందా? అనుక్షణం ప్రజాసేవ చేయడమే మీ అన్నయ్య గొప్పతనం. అయినా ఇప్పుడు నాకేం లోటయ్యా? దేవుడి లాంటి భర్త, కన్న కొడుకు లాంటి మరిది, స్వర్గం లాంటి ఇల్లు. ఇంతకంటే ఏ ఆడదానికి మాత్రం ఏం కావాలి? నా ఇల్లే నా స్వర్గం. విజయ్, విజయ్. ఏంటన్నయ్య? కంగ్రాచులేషన్స్ విజయ్, రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. అన్నమాట నిలబెట్టుకున్నావు. ఏమండోయ్, మీరు అతనికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా. అవునన్నయ్య, వదిన చెప్పింది కరెక్ట్. ఏమిటి వదినే మరిది ఒకే పార్టీ అయిపోయారు? మరి అన్నమాట మర్చిపోతే ఏం చేయాలి? నీ అన్నమాట అన్నమాటేరా. ఇదిగో నీ కొత్త మోటార్ బైక్ తాళాలు. ఏంటా ఇదేమన్నా పిచ్చి ఆసుపత్రి అనుకుంటారా, చేపల మార్కెట్ అనుకుంటారా? ఎందుకంటే దోచుకుంటారు? అందరూ క్యూలో నుంచోండి, అట్లా నుంచోండి. వారిని ఆ చీపురి కింద పెట్టి నీకేం కావాలో అడుగుతావా? 2 కిలోలు పంచదార కావాలండి. నేనే ఈ కళ్ళతో పంచదారం చూసి 10 రోజులైంది. అందుకే పటికి బెల్లం లాంటి నా పెళ్ళం మొఖం చూసుకుంటూ పంచదార లేని కాఫీ తాగేస్తున్నాను. అమ్మో, కాఫీ చేత్తో పుచ్చుకుని రోజు మీ ఇంటికి నేను ఎక్కడ రానండి? మీ ఇల్లు చాలా దూరం కదండి. అంటే ఏంటి, మా గురువు గారి ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మగారు మొహం చూస్తే కాఫీ తాగుతావా? అవునండి. పళ్ళు రాలిపోతాయి. ఇదిగో ఆ రేషన్ కార్డు లోపల పెట్టి 40 రూపాయలు బయటికి తీవయ్యా. మా కనకయ్య గారు తన ఇంటి కోటల నుంచి 2 కిలోలు పందారిస్తారు నీకు. అమ్మో, కిలో 20 రూపాయలా? 20 పైసలకే 20 కిలోలు ఇస్తున్నారయ్యా చార్మినార్ చౌరస్తాలో. ఆయనకి రోజులు లేవయ్యా.
పెట్రోల్ లీటర్ 18 రూపాయలు అమ్ముతుంటే మూతి మీద మేసం ఉన్న ఒక్క మగోడు వెళ్ళి అడగడు. అదే రేషన్ షాపు మాత్రం ప్రతివాడు మేసాలు పెంచుకొని చేస్తాడు. అంటే మన దగ్గర పచ్చకాయలు చల్లవయ్యా. రే మంగా లోపల తెల్లది పంచదార నెంబర్ 1 2 కిలోలు తీసుకొచ్చి తినండి అయ్యా తినండి, ఊరిని దోచుకు తినండి. ఊరికి నీదొక్కడే దుకాణం గనక ఆడిందాట పాడిది పాటగా ఉందయా. ఇదిగా నా ఉప్పే కాదయ్యా, నా పప్పు, నా మిరపకాయలు, నా బెల్లం తింటూ నన్నే నానా కూతురుకు వస్తారా? మీకు అన్నం కూడా దొరకదు, జాగ్రత్త. అగో ఎక్కడికమ్మా గజ్జల గొర్రెల ఊపుకుంటా. ఏం కావాలమ్మా? కిలో శనగపప్పు తావాలి. శనగపప్పు తావాలా? కిలో నుంచా? అర్జెంటుగా పప్పు తావాలి అంతే. మా కామకావాల పప్పులే నా దగ్గర ఉడకలేదు. నువ్వు లెక్క కిలో నుంచా? గురుగారు ఆ అమ్మాయి లైన్లో నుంచుంటే బాగుండదులేండి. ఏ సుకుమారమైన అమ్మాయి కదా, కాళ్ళు నొప్పులు పుడతాయి. ఏంట్రా అదే సంధి కొట్టిన వాళ్ళకి మూతం పోతున్నాయి. అబ్బే అదేం లేదులేండి, ఆ అమ్మాయి మా తాలూకులేండి. నీదే ఒక ప్లాట్ఫారం బతుకు, దానికో తాలూకు. అవును, ఈ మొఖానికి ఈ లింక్ ఎప్పటి నుంచి నానా? కొంతమంది ఫేసుల మీద అలా రాసి పెట్టి ఉంటదండి. రెచ్చిపోకనే, ఆ రాతను రబ్బర్ పెట్టి చెరిపేస్తా. రాత్రికి వెళ్ళి పప్పటి రాబా. నువ్వు భయపడకమ్మా, భయపడ. ఈ కల్తీ పప్పుగాడి కౌగిట్లో నా శనగపప్పు నలిగిపోతుంది. ఏమయ్యా, అదేమన్నా మోటార్ సైకిల్ అనుకుంటున్నావా, విమానం అనుకుంటున్నావా? ఏంటో స్పీడ్? నువ్వు భయపడకమ్మా, భయపడకు. ఆ విషయం తర్వాత చెప్తా గానీ ముందు అమ్మాయి నీ గుండె నుంచి దూరం చేయి. ఏదో దూరంగా వెళ్ళమంటే ఎట్లా వెళ్తాయా? పిల్ల అసలే భయపడిపోతుంటారు. నువ్వు భయపడిపోకమ్మా, భయపడిపో. అయ్యో అయ్యో అయ్యో, ఇది ఓదార్చడమా గడ్డి పప్పును వాటేసుకోవడమా? కనకయ్య, ఎవడయ్యా ఈ బోర్డు అంతా తప్పుగా రాశాడు? తప్పు రాశాడా? అవును, కల్తీ కనకయ్య కిరాణా కొట్టంట. కల్తీ కనకయ్యా? పరికిణి తడవకుండా పువ్వు ఎలా తెస్తారే? ఎవరైనా సరే ముందుకు రండి, పందెం కాయండి. ఎవరన్నా ఓడిపోతే 10 రూపీస్ ఇవ్వండి, నేను ఓడిపోతే 100 రూపీస్ ఇస్తాను. నా వల్ల కదే బాబు, నీ కాలేజీ ట్రిక్లన్నీ మా దగ్గర వేస్తున్నావు. పరికిణి తడవకుండా పువ్వు ఎలా తేగలవో వెళ్ళి తీసుకురా చూద్దాం. తీసుకురమ్మంటారా? రెడీ? ఓకే. ఇదేమిటే, పరికిణి ఇప్పేస్తే మేము తేగలం. పరికిణి తడవకుండా తీసుకురమ్మన్నాను గాని తిప్పొద్దన్నానా? డబ్బు తీయండి, కమాన్. శభాష్, ఈ మట్టి బుర్రల దగ్గర డబ్బులు భలే కొట్టేశావు. ఓహో, మీది అంత గట్టి బుర్రా? నువ్వు వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి పందెం గెలిచావు. నేను నిన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటాను. పందెం కాస్తావా? ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటావా? ఎస్, నువ్వు గెలిస్తే 200 ఇస్తాను, నేను గెలిస్తే 100 ఇవ్వు. ఓకే, ఛాలెంజ్. ఛాలెంజ్. చూసారా, ముద్దుకు 100 గెలిచాను. 100 రూపాయలు గెలిచానని సంబరమే కానీ నీ పడుచు బుగ్గని కసిగా కరిచాడు. నీ బుగ్గల ఖరీదు 100ఏనా? పందెం వంగతో పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్నాడే పిచ్చి మొహమా. ఇదేనా నీ కాలేజీ తెలివి? అదే పందెం ఇంకోసారి కాసుకున్నా వస్తావా?
ఓట్లేసేది శేఖరం గాడికి, కోళ్లు దొంగతనం చేసేది నా దగ్గర. ఆ? సార్ సారాయి కొట్టు ప్రారంభోత్సవం టైం అవుతుంది సార్. ఆపండి. ఇక్కడ సారా దుకాణం ప్రారంభించడానికి వీల్లేదు. ఏమిటి మీ దౌర్జన్యం? ఆ ప్రశ్నే నేను అడుగుతున్నాను. స్కూల్ దగ్గరలో సారా దుకాణం ఏమిటి? రామూర్తి గారు ప్రెసిడెంట్ గా ఉండగానే లైసెన్స్ ఇచ్చారు. వద్దడానికి మీరెవరు? పిల్లలు చెడిపోతారని ఎన్నికలవగానే పంచాయతీ బోర్డు ఆ లైసెన్స్ రద్దు చేసింది. నా మీద కక్షతో రద్దు చేశారు. ఆ పంచాయతీ రద్దును మేము గౌరవించాం. నీ మీద కక్ష కట్టవలసినంత గొప్పవాడివి కాదులే. గుడి లాంటి బడి దగ్గర సారా కొట్టు పెడితే పిల్లల మనసులో విషబీజాలు నాటుకుంటాయని ఆలోచించి పంచాయతీ తీసుకున్న నిర్ణయం ఇది. సారా కొట్టి ఇంకో చోట పెడితే పిల్లలు పాడవకుండా ఉంటారా? సంసారం చేస్తేనే కదా పిల్లలు పుట్టేది అని పిల్లల ముందే సంసారం చేస్తామంటండి. పైగా వాదిస్తారంటే పోలయ్య, నీ ఆస్తికి నష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. నీకు గంట టైం ఇస్తున్నాను. ఇదంతా ఇక్కడి నుంచి ఖాళీ చేసేయాలి. శేఖరం బాబు గారికి, శేఖరం బాబు గారికి. ఈ రాళ్ళు ఈ బియ్యంలో, ఈ ఇసుక ఈ పప్పులో. పులుసు పులుసు అలా పిలవద్దని 1,00,000 సార్లు చెప్పాను. మా ఇంటి పేరు పచ్చి పులుసు. అంత మాత్రం చేత పులుసు అని పిలవాలా? నా పేరు రాజకుమార్ అని తెలీదా? బస్ అట్ట ఇరుసుకు పడబోకం. నా పులుసు రాజకుమారి. ముందా తలిపై వెళకాని వేళలో ఇప్పుడు ఏమిటండి? ఏదిగా? ఓహోహోహో, నీ పులుసు బర్రకి ఎప్పుడు చూసినా ఆలోచన తప్ప ఉండదు. మరి కల్తీ పని చేయాలి. తలిపై ఓహో అంతొద్దు, కాస్త తగ్గించండి. అమ్మయ్యా. స్టూల్ మీద కూర్చుంటావంటే ఆ డబ్బాలో డాళ్ళ తీసుకొచ్చి ఈ నేతి డబ్బాలో కలుపు. అబ్బా, వస్తున్నానండి. త్వరగా చూడు. రేపు దత్తుడు గారింటో నామకరణం. ఓల్డ్ సరుకులు పంపాల్సి ఉంటుంది. ఇంకా కల్తీ చేయాల్సిన సరుకులన్నీ అసలు ఉన్నాయి. కానీ చాలా అదేం సరిపోద్ది. కలుపు, లేకపోతే గిట్టదు. పోరి గారిది కొడక, ఎవడో ఫుడ్ ఇన్స్పెక్టర్ దడుచుకు తెచ్చా కదంటరా. పాపి సిరాయివని మీరు అంత తేలిగ్గా చచ్చిపోరండి. ఎవరు? మేం కాదు. మేము అంతొద్దు కానీ కొంత తగ్గించండి. మనం ఇలాగే కలుపుకుంటూ పోతే ఎప్పుడో అప్పుడు మన వ్యాపారం గోయిందా గోయిందా. నాకు అట్టని భయాలేం లేవు గాని ఈ రాళ్ళు తీసుకెళ్లి ఆ మినపప్పులో కలుపు. ఓ పని చేద్దామండి, ఈ రాళ్ళు తీసుకెళ్లి ఆ మినపప్పులో కలపడం కంటే ఆ మినపప్పు తీసుకొచ్చి ఈ రాళ్లలో కలపడం మంచిదేమోనండి. ఈ మధ్య నీకు తెలియచేట్లు విపరీతంగా పెరిగిపోయిరా. అయ్యి బాబా, ఎక్కడ మేము పనిలో ఉంటే అక్కడ రేడియో పెట్టి తెచ్చానండి. ముందు సౌండ్ టాపు. అది ఊళ్ళో వాళ్ళు వచ్చారంటే మన తొక్కలు బాగా పడతారు. ఏదో ఒక రోజు ఆ రేటు తప్పదు. ఆహా, అమ్మాయి గారు చాలా కరెక్ట్ గా చెప్పారండి. మీద గాడిత కొడక. చిచి, అందరూ నా సొమ్ము తిని నన్నే తిడుతున్నారు. నీ కల్తీ సొమ్ము తింటున్నందుకే నేను సిగ్గుపడి చేస్తున్నాను నాన్న. ఊర్లో అందరూ నిన్ను కల్తీ కనకయ్య అంటే నీకు సిగ్గుగా లేదు? సిగ్గా పాడా? వ్యాపారం నాకు ఇట్లా కల్తీ చేస్తేనే మనం పైకి వచ్చేది. అయినా సిగ్గు అంటే వ్యాపారం చేస్తే రేపు మన సిగ్గు కప్పుకోవడానికి ఒంటి మీద గుడ్డ కూడా ఉండదు. నువ్వు సంపాదించే కల్తీ డబ్బుతో బట్టలు కట్టుకుని తిరగడం కంటే లేకుండా తిరగడమే నయం. నార్మల్, మీ నాన్నకి ఎదురు చెప్తావా? నేను ఎదురు చెప్పడం లేదు. ఇలా కల్తీ చేస్తూ ఉంటే ఊరోళ్ళ శాపం తగులుతుందని అంటున్నా. ఏంటే కల్తీ అని తెగారుస్తున్నావు? అసలు ఈ సృష్టి కల్తీ తెలుసా? గాలి నీరు కల్తీ చేసి మనిషిని సృష్టించాడు ఆ భగవంతుడు. మీ అమ్మ రక్తం నా రక్తం కల్తీ కాకుండా నువ్వు పుట్టావా? అలా అయితే తలుపులు మూసుకుని ఎందుకు కల్తీ చేస్తున్నావు? తలుపులు తెచ్చుకుని పబ్లిక్ గా చెయ్యి. దుంపదేగా ఇప్పుడు ఇంత డబ్బాయించేస్తుందంటే పులుసు నాకు అనుమానంగా ఉంది. దీని పుట్టుకలో ఏమన్నా కల్తీ జరిగిందా అని. అవే మాట్లాడండి. మొగుడు పిల్లల మాటల మధ్య నువ్వేంట్రా? లక్ష్మి, త్వరగా భోజనం వడ్డించు.
అదే అమెరికా వాడు ఇరాక్ మీద బాంబు ఎయ్యక ముందు రేట్ అయ్యా. ఇప్పుడు యుద్ధం వచ్చింది కదా, రేట్లు పెరిగిపోయినాయి. పైగా మేము స్వయంగా వాళ్ళలోంచి దగ్గరుండి సరుకు దింపుకున్నాం, అందుకే ఈ రేట్లు. అందుకే ఆయన తలతడిగా ఉంది చూడండి. చూడండి, చాలా అన్యాయం. అన్యాయం కదా పిచ్చోడా, న్యాయంగానే అమ్ముతున్నాను. చూడు, నీ కొడుకు గనక ఈ పాలు తాగాడంటే 3 నెలల్లో ఒంటిలా ఎదిగిపోయి 6 నెలల్లో ఆంబోతులా ఊరిపోతాడు. రే మంగా, ఆ నెంబర్ 1 పాలు పడిచ్చారా. చేసేదేముంది, ఇవ్వండి. కనకయ్య, ఆ, ఆ, ఈ పాలపడి నీకు ఎక్కడది? అబ్బా, అబ్బా, ఎక్కడదేంటి, కొంటే వస్తే. అబద్ధం. ఇది ఆసుపత్రిలో ఉచితంగా ఇచ్చే పాలపొడి. దీన్ని కల్తీ చేసి నువ్వు అమ్ముతున్నావు. లేదు, నేనేం కల్తీ చేయలేదు. నువ్వేమీ కల్తీ చేయకపోతే ఈ పాలు తాగిన ఆ పాప ఎందుకలా తోటకూర కాళ్ళ వేలాడుతోంది? ఏమో, దానికి ఏం రోగం వచ్చిందో. నీ కల్తీ పాలపొడి వల్లే పాపకు జబ్బు చేసిందని డాక్టర్ చెప్పాడు. అబ్బా, నేను ఈవిడికి పాలపిండి అమ్మేనా? ఏండా, అసలు ఈవిడెవరో కూడా నాకు తెలియదండి. నేనెవరో నీకు తెలదు. ఎక్కడో బాంబులు పడ్డాయని 20 రూపాయలు తీసుకుని ఈ పొడి నాకు ఇవ్వలేదు. ఇచ్చాడు, ఇప్పుడు బాంబు ఈ నెట్వే పడింది. బాబాయ్, ఈ ప్యాకెట్ ని సిటీకి పంపించి టెస్ట్ చేయించాలి. ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ రేట్లు పెంచడమే కాక సరుకుల్ని కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్న ఈ కనకయ్యని ఊరికే వదలకూడదు. నాకేం తెలియదండి, అసలు నేనేం కల్తీ చేయలేదు. ఇదిగో ఇదిగో ఈడే చేసి ఉంటాడు. అప్పటికి చెబుతూనే ఉన్నానండి, కల్తీ చేయబోకరా, జనం చచ్చిపోతారు అని. ఓరి నీ మొహం మండా, నా మీద తోసేస్తున్నావా? అబ్బెబ్బెబ్బే, నాకేం తెలియదండి, అన్ని ఈయన చేశాడు. పైగా వద్దనా సరే అన్నిట్లో కలిపేవాడండి. అతను కల్తీ చేస్తాడు సరే, నువ్వు కూడా తూకం తక్కువ చూస్తున్నావని ఫిర్యాదులు వచ్చాయి మంగయ్య. నేనేం చేయగలనండి, నౌకరు ముండవండి. ఈ దొంగ ముండవాడు అలా చెప్తే అలా చేయాలి కదండి. కిలో కరకిలో తుయ్యమనేవాడండి. అక్కడికి పేదోడు కదా పాపమని కిలోకి 30 కిలో చూసేవాడండి. ఆ అమ్మగాడిది కొడక, అందుక కొట్టు సరుకు తగ్గిపోతుంది. గాది కింద పందికొక్కులాగా నా దగ్గరే చేరి నాకే ఎసరు పెడుతున్నావు అన్నమాట. ఆడిన నాటకం చాలు, ఇక పదండి పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ గా? ఎప్పుడో మా తాత బతుకున్నప్పుడు వెళ్ళా. అప్పటి నుంచి కాకి బట్ల పేరు చెప్తే చాలు 1, 2 కలిపి అయిపోతాయి. రానంటే వదులుతారా? కాళ్ళ మీద పడి నిజం ఒప్పుకోండి, లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బొక్కలో పెట్టి మక్కలేర కొడతారు. బాబు శేఖరం బాబు, ఈ ఒక్క తప్పుకై పొరపాటున కల్తీ జరిగిపోయింది, ఇంకెప్పుడు జరగదు. పొరపాటు కాదు, నీకు ఇది అలవాటు అయిపోయింది. కాదు బాబు, ఈ ఒక్కసారి నన్ను క్షమించి. నిన్ను క్షమించే అధికారం నాకు లేదు. ఈ విషయం పంచాయతీలో పెడతాను, అక్కడే నిర్ణయిద్దాం. అయ్యి బాబోయ్, మీ హీరో వచ్చాడే, రావద్దు. ఏ వస్తే ఏంటి, కొంపలే మునిగిపోలే. రావద్దంటే వస్తావేంటి? ఏ నువ్వు పారిపోలేదే? నేను పిరికిదాన్ని కాను, చాలా ధైర్యవంతురాలు. అబ్బో, మగాళ్ళ మాట్లాడుతున్నావే. ఏంటమ్మా మీ గొప్ప? మగాడు చేసే పని నేను చేస్తాను. చేస్తావా? ఏది చేయి చూద్దాం. కానీ ఏది ఈ లెవెల్కి రా చూద్దాం. రాను. రా, మగాళ్ళతో సమానమని గొప్పలు చెప్పావుగా, రా. వస్తా, కళ్ళు మూసుకో. మూసుకోను, రెప్పలు వేయకుండా చూస్తాను. అబ్బా, నాకు సిగ్గు. ఆ సిగ్గేందో చూద్దాంలేరా. రా. మోసం. ఆ డ్రెస్ ఎక్కడిది? ముందుగా నీళ్ళలో దాచిపెట్టుకున్నా. నువ్వు నన్ను మోసం చేసావు. నువ్వు మోసం చేసి ముద్దు పెట్టుకోలేదా? ఇది అలాగే. ఏయ్, తీసుకెళ్ళండి. ముందుకు. నేను రానులే, జలగలు వస్తాయి. జలగల వచ్చి నిన్ను పట్టుకుని పీకుతాయి. See you. Bye. ఇందు మూలముగా ప్రజలకు తెలియజెప్పే ఆనందకరమైన విషయం ఏమిటంటే, రేపు శనివారం ఉదయం మెయిన్ బజార్ లో సహకార దుకాణం ప్రారంభమవుతుందో
ఆ దుకాణంలో నాణ్యమైన సరుకు నిక్కచ్చి ధరకు లభిస్తుంది గనక మీరంతా రావాల్సిందిగా కోరుతున్నాను. ఏంటేంటేంటి ఆ చివరి మాట వినపడలేదు, కొంచెం గట్టిగా చెప్పు. నాణ్యమైన సరుకు నిక్కచ్చి ధరకు లభిస్తుందో. మంచి మాట చెప్పావు. అది మంచి మాట అంటారా ఎదవా? నువ్వు వెళ్ళరా డప్పెదవా? అంతేకాదు రేపటి నుంచి బ్లాక్ మార్కెట్ బడా చోర నోట్లో పట్టి కల్తీ కలిపే చేతులకు అరదండాలు. అరదండాలు నీ అమ్మ మొగుడు చేతికి పడతాయో. వెళ్ళవయ్యా, ఇప్పటికే పంచాయతీ స్టోర్స్ పెడతారని మా యజమాని యజమాని చేశారు. పైగా ఈ డబ్బు మాత ఒకటి వెళ్ళా. హేళనవా ఎందుకు వెళ్ళవరా? అయినా నా కొట్టు ముందుకొచ్చి టంపుకు కొట్టేంత ధైర్యం నీకెవడిచ్చారా? ఇప్పుడే కాదు, రేపు నువ్వు చచ్చిపోతే నీ శవం ముందు కూడా డప్పు కొట్టాల్సింది నేనే. నువ్వో డప్పు కొట్టేది మేమంత ఎదవలం అనుకున్నావా? మా అయ్యగారు ఏమైనా అనాథ అనుకున్నావా? నీ చేత డప్పు కొట్టేసావురా. మరి ఎవరితో కొట్టిస్తా? బొంబాయి నుంచి బ్యాండ్ మేళం తెప్పిస్తా. చావంటే ఇదే చావని ఊరంతా కళ్ళప్పగించేటట్టు చేస్తా. మీరాగండి, మీరు ఇప్పుడు చచ్చిపోండి. ఊరేగింపు సంగతి నేను చూసుకుంటా. జనక 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 సచ్చినోడా, నీ ఊరేగింపు కోసం నేను చావాలంటరా? రే డప్పు నా కొడక, నిన్ను చెప్పు తీసుకొడతా. వెళ్తా ఊరంతా చెప్పాలిగా. ఏంటంటే అయ్యా రామ్మూర్తి గారు, మీరు నన్ను క్షమించాలి. ఇదిగో మీరు ఇంకా నా మీద కోపంగా అట్లాగే ఉంటే నా చెప్పుతోటి వద్దురండి. ఇది గట్టిగా లేదు, మీ చెప్పుతో కొట్టండి, గట్టిగా తగులుతుంది. ఎందుకంటే ఈ చెప్పు తీసుకొని కొట్టండి, రబ్బర్ చెప్పు టపామని తగులుతుంది. ఎవరికి? మాకు కాదు, మీకేనండి. మీదని. ఆపండి, అసలు విషయం చెప్పండి. ఏం చెప్పమంటారండి? పోతుంది తాగుబోతులు ఊరు బయట దాకా నడవడానికి బాధపడుతున్నారని మీరు నడి బజార్లో సారా దుకాణం ఓపెన్ చేస్తుంటే మీరు మాజీ సర్పంచ్ అని కూడా చూడకుండా అప్పుడు ఆ శేఖరం గారు నలుగురులోనూ మిమ్మల్ని నానా మాటలు అన్నాడా? మరి ఇప్పుడు కోఆపరేటివ్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారని నా వ్యాపారాన్ని దెబ్బ కొడుతున్నాడు. నన్ను దెబ్బ కొడుతున్నాడని కాదండి, ఇంత మనిషిని మిమ్మల్ని పట్టుకుని నానా మాటలు అన్నాడే, అందుకు నా కడుపు తరుక్కుపోతుందండి. అయ్యా, ఆ అన్నదమ్ములు ఇద్దరిని మీరు ఎలా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. కీలు కీలు కాలు కాలు విరిచేయాలి. దానికి ఎంత ఖర్చు పర్వాలేదండి. కావాలంటే ఇదిగో ఈ 10 రూపాయలు. 10 రూపాయల? 10 రూపాయలకి పచ్చి రౌడీ కాదు కదా, పండు ముసల్ది కూడా రాదు. నీ దగ్గరే ఉంచుకో కనకయ్య. నేను ఖర్చు పెడతాను. నేను ఖర్చు పెట్టేది నీ కోసం కాదు, నా కోసం. నన్ను అవమానించిన శేఖరం గాడి సర్వనాశనానికి ఎంతైనా ఖర్చు పెడతాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ సరుకుతో ట్రాక్టర్ ని ఊరు చేరనివ్వకుండా చేస్తాను. ఆగవయ్య బాబు, భారతంలో కర్ణుడు చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు. అర్జున్ని తప్పిస్తే ఏమొస్తుంది? ధర్మరాజుని, అదే శేఖరాన్ని లేపేయి, శత్రుశేషం ఉండదు. బాబాయ్, ఇక ప్రజలందరికీ సరసమైన ధరలకు సరుకులు అందించే బాధ్యత నీదే. నా శాయశక్తులా కృషి చేస్తాను బాబు. లక్ష్మీదేవి లాంటి నీ చేతులతోనే మొదట అమ్మకం జరిగిందంటే పేద సాధులకు పనికొచ్చే ఈ స్టోర్స్ కలకాలం నిలుస్తుంది. పదమ్మా. ఏం కావాలమ్మా? కిలో గోధుమ పిండి ఇవ్వండి.
అయ్యో 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 చేతగాని మొగుడు రిబ్బన్ కత్తిరించటం గొడ్రాలి పెళ్ళం మొదటి అమ్మకమా? లక్షణంగా షాప్ తెరుస్తుంటే ఏంటా తప్పుడు కొతలో? ఏ నేనేమైనా తప్పు మాట్లాడినానా? ఆవిడ గొడ్రాలు కాదా? ఇక్కడ మీలాంటి పిల్లల తల్లులు పుణ్య స్త్రీలు ముత్తైదులు ఇందరుండగా మొదటి అమ్మకం ఆ గొడ్రాలే చెయ్యాలా? ఆ నిప్పచ్చటి చేతులతో దుకాణం ప్రారంభిస్తే దుకాణం పచ్చగా ఉంటుందా? ఈ దుకాణంలోని సామాన్లు తిన్న మీ పిల్ల పాపలు చల్లగా ఉంటారా? సర్వనాశమైపోరు. ఏమిటిది లక్ష్మి? చదువు సంధ్య లేని ఒక మూర్ఖురాలన్న మాటకు నువ్వు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అన్నారని మనం ఇలా బాధపడితే అనేవాళ్లకు ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఊరుకో లక్ష్మి. సృష్టించిన దేవుణ్ణే దూషించే వాళ్ళున్నారు. వాళ్ళ అజ్ఞానానికి జాలిపడాలి గాని బాధపడకూడదు. ఊరుకో. ఏంట్రా నేను లోపల ఈగలు దొరుకుంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? వ్యాపారమే నిద్రపోతుంటే ఇంకా మనం నిద్రపోతే ఏమైందిలేండి. అందుకని శోభన పెళ్లి కొడుకులో పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఓపాలా? కాళ్ళు ఊపకపోతే ఊపిరాగిపోయింది అనుకోని కాట్లో కలిపేస్తారు ఈ జనం. అసలు ఈ ఊళ్ళో జనం ఎట్టాటోళ్ళు అనుకున్నారండి. మీరు నేను ఎప్పుడు చచ్చిపోతామా తీసుకెళ్తామా చూస్తున్నారు. ఆహా ఆ జనాన్ని చూడండి. జనాన్ని చూస్తేనే కడుపు నిండిపోతుందండి. చెబితే ఇంటి గుర్రు గుర్రు ఇందకే చెడితిర శిష్య శిష్య. వ్యాపారం లేక నేను చేస్తా ఉంటే పాటలు పాడతాడు కాడి కొడక. అమ్మా అసలే వ్యాపారం లేనప్పుడు నువ్వు యజమానం ఏంటి, నేను నౌకరేంటయ్యా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎస్ రాను గొడ్డు గోతులో పడ్డాక ప్రతి ఎదవా గెడ్డేసేవాడే. రే ఆడెవడరా? నాంచారండి. ఆ స్టోర్స్కి వెళ్తున్నాడండి. నెట్టగైనా ఐస్కాంతంలాగా మన కొట్టుకి లాక్కురావాలరా. వెళ్దాం పద. బాయ్ ఇక్కడ ఇక్కడ ఏంటది? వ్యభిచారులు ప్యాసింజర్లు పిలిచాడ పిలిపేంటి సరిగ్గా పిల్లనే. అగ్గిపెట్టి ఎక్కడ? ఇక్కడ ఇది పట్టుకురా. ఎలిగించు ఎలిగించు ఎలిగించు. చూడండి మా కొట్లో ఒక్క వస్తువు కూడా కల్తీ లేనివే. అసలు దుమ్ము లేదు, ధూళి లేదు, దగా లేదు, మోసం లేదు. అందుకని ఒక్క బీడీ పట్టు. ఇప్పుడు నీకు కావాల్సిన సరుకులు టక్క 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 లిస్ట్ చెప్పు. మేము చెక్క 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 కట్టించేస్తాం. సరుకులు మీ కొట్లో? కోఆపరేటివ్ స్టోర్స్. ఏమండి ఇంకా ఈ ఊళ్ళో మనం షాప్ పెట్టుకోలేమండి. పొరుగురు వెళ్ళి అడుక్కోవాల్సిందే. ఏమండి ఆ ఉంగరం ఒరిజినల్ కల్తీ అండి? వారిని ఎవ నీకు కూడా ఒరే గిరిజన ఉంటా స్టోర్స్ లో జాయిన్ అయిపోతా. నీ చరిత్ర అంతా బయట పెడతా. రేయ్ నేను వస్తున్నా పొట్లాలు కట్టడానికి. వెళ్ళకరా ఎదు సరదాగా నన్ను వదిలే. ఇదిగో ఇటు చూడు. యాదవది వస్తలేడరా. రేపటి నుంచి అక్కడ ఒక మంచం వేస్తాను. తలకిని దిండెట్టుకుని హాయిగా దర్జాగా పడుకో. అరటి పండు తినొచ్చా? చాక్లెట్లు తినొచ్చా? నా ఇష్టం వచ్చినట్టు తినొచ్చా? అయితే పట్టుకో. కమా కనీసం ఫస్ట్ నైట్ అన్నా కాకుండా నేను చచ్చిపోతున్నాను. భగవంతుడా నా కోసం స్వర్గం తలుపులు స్పెషల్ గా తెరిచుంచు. వస్తున్నా, వచ్చేస్తున్నా. ఇలా జరిగింది విజయ్. ప్లీజ్ విజయ్ కలుసరు. విజయ్ కలుసరు. విజయ్ నన్ను క్షమించు. లలిత ఆగు, ఆగమంటుంటే. చూడు నిన్ను నా
నేను ఇంటికి ఎలా వెళ్ళను? ఇంటికి ఎలా వెళ్తావా? ఇలా ఏమిటలా చూస్తున్నావు? నువ్వు కొత్తగా కనపడుతుంటేను. సిగ్గు లేకపోతే సరే. విజయ్, నువ్వెవరైనా ప్రేమించావా? ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూ ఉంటాను. ఓహో, పెద్ద లెక్చర్ ఇచ్చావు. సరే తిరుగు. ఎందుకు? నా మనసులోని భావాన్ని నీ కళ్ళల్లో చూసి చెప్పాలంటే సిగ్గుగా ఉంది. ఆ తిరుగంటే కల్తీ కనకయ్య కూతురా? ఆ పిల్ల చాలా మంచిది వదిన. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఈ పెళ్లి జరగదు విజయ్. ఆ అమ్మాయిని మర్చిపో. నువ్వు చెబితే అన్నయ్య ఒప్పుకుంటారు వదిన, నాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకం నాకు లేదు. ఈ సంబంధం గురించి చెప్తే నన్ను తిట్టి ఇంట్లోంచి తరిమేస్తారు. ఆ తర్వాత నీ దుమ్ము దులుపుతారు. వెళ్ళు, నీ మీద ఆశలు పెంచుకోవద్దని ఆ అమ్మాయికి చెప్పు. ఇంకేమైనా ఉందా? నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? విచారపడాల్సిన విషయం చెప్తే విరగబడినవుతావే. మరేం చేయమంటావు? ఈ జన్మలో మన పెళ్లి జరగదు. నేను నీకు చెప్పానా మన ప్రేమ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే నీ కాళ్ళు విరగొడతాడని? ఇక మా నాన్న తెలిసిందంటే టైం బాంబులా పేలిపోతాడు. అందరికి తెలిసిందనుకో చెవులు కొరుక్కుంటారు. ఇక ఊరంతా సుడిగాలు వచ్చినట్టు ఊగిపోతుంది. పంచాయతీలో గోలవుతుంది. ఆ తర్వాత మన పెళ్లి అవుతుంది. అప్పుడైనా మన పెళ్లి అవుతుందంటావా? నాకు నమ్మకం లేదు. ఓహో, అబ్బా, మరీ ఇంత పిరికితనం అయితే ఎలా? పిరికితనం కాదు కానీ మా అన్నయ్య ముందు నేను నోరు విప్పలేను. నోరిప్పి మాట్లాడడానికి కాస్త ధైర్యం ఉన్నా? ఏమిటది? ధైర్యం టానిక్. మీ అమ్మాయి ముద్దు పెట్టిందండి. అది పెడితే మాత్రం నువ్వు పెట్టించుకుంటావు దొంగగాడితో కొడక. ఏంటండి ముద్దులు వాడికి గుద్దులు లాక? ఆడెవడరా? వాడేవాడంటండి ప్రెసిడెంట్ గారి తమ్ముడు విజయ్. మీ అమ్మాయి ముద్దులు పెట్టింది. ఇలాగే మీ అమ్మాయిని మీరు కొట్టండి. ఎవడ వాచిపోయింది కదరా. ఈ మాట మీ అమ్మాయి చేత మీరు అనిపించండి. అబ్బా, ఇక టానిక్ చాలు. 300 బాటిల్స్ తాగించాం. చాలదు, ఇంకా 200 తాగించాలి. చూసారా చూసారా ఆ నా పరువుని చెప్పు కింద దర్యాలు నడిపేస్తున్నాడయ్యా. ఏంటా చూస్తావు? పాపం కుర్రాడు కింద పడి నలిగిపోతుంటే. అయ్యో, ఈ పాటికి స్కోర్ 1000 దాటిపోయి ఉంటుందండి. నువ్వు బెరేదవా? లేవే ఇదిగో కనకయ్య, నేను చెప్పేది విను, అరవకు. అరవకేం చేయమంటావయ్యా? అన్న కూతుర్ని ఎనప్పటి కావిరించుకుంటూ కావిరించుకు నలిపేస్తుంటే నువ్వు వస్తే సినిమా చూసి చూడమంటా? రే నిన్ను ఊరికే అరవకుండా నేను చెప్పేది వినవయ్యా. అరవకేం చేయమంటావయ్యా? అరవద్దని చెప్పడానికి నువ్వెవరివి? నా రక్తం రైల్లో బొగ్గులాగా మండిపోతుంది. అసలైనా ఆడు ముద్దు పెట్టుకుందే నీ కూతురును, నీ పిల్లలు కదయ్యా, నా కూతుర్ని. అసలు ఈ ముద్దు వస్తుందని పారిపోతాండి. ఆగో నువ్వు గట్టిగా పట్టుకా. నీకేమైనా పిచ్చెక్కిందా కనకయ్య? నిజంగానే పిచ్చెక్కింది. కంగారు పడకు. చూడు కనకయ్య, నీ కుటుంబానికి జరిగిన అవమానం మేమంతా చూసాం. పంచాయతీలు పెడదాం. ఏంటయ్యా నువ్వు పెట్టేది ఇడ్లీ? ఇలా అన్న పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ తమ్ముడిని సమర్థించుకుంటాడు కానీ తమ్ముడు చేసిన తప్పును ఒప్పుకుంటాడా? నాకు న్యాయం చేస్తాడా? నీకు శేఖరం గురించి తెలియదు కనకయ్య. శేఖరం పంచాయతీలో కూర్చుంటే స్వపర భేదాలే ఉండవు. పంచాయతీకి రా. సరే, మా మనుషులు కూడా తెచ్చుకుంటా. పదండి. కానీ అయ్య గారు కుర్రోడు కత్తిలో ఉన్నాడండి. నువ్వు చెప్పలేదురే అయ్యా. మన పంచాయతీ కోఆపరేటివ్ స్టోర్స్ మంచి ఫలితాన్ని ఇవ్వటం వల్ల మన జిల్లాలో ఉన్న మిగతా పంచాయతీ వాళ్ళు కూడా కోఆపరేటివ్ స్టోర్స్ ఓపెన్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మన పంచాయతీకి గర్వకారణం. అవునవును, ఒక మంచి జీవితాన్ని పూర్తిగా సమాధి చేసిన ఘనత కూడా మన పంచాయతీకే దక్కింది. కనకయ్య, ఎందుకలా అరుస్తావు? ఊరు మధ్య పంచాయతీ దుకాణం పెట్టి కనకయ్య కడుపు కొట్టారు, ఊరి చివరైన పరువే పద్దలు కొట్టారు. రామ్మూర్తి, అసలేం జరిగిందో చెప్పకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం పెద్ద మనుషుల లక్షణం కాదు. ఏం జరిగిందో చెప్తే నీ నోరే పడిపోతుంది. ఏం జరిగింది? కనకయ్య గారి అమ్మాయి మన ఊరి అబ్బాయి మన ఊరి చివరి తోటలో ఊరి చివరి తోటలో ప్రేమ కలాపాలు సాగిస్తూ 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 అంటూ సాగదీస్తావేటయ్యా? చెప్పు. అవ్వా అవ్వా, దాన్ని ప్రేమ కలాపాలు సాగించడం అంటారటండి. మూల కూర్చున్న పిచ్చి పిల్లకి మాయ మాటలు చెప్పి రోడ్డుకు లాగాడు. మాట్లాడరేంటండి? చూసేవాళ్ళు చెప్పొచ్చు కదా. కన్న తండ్రి నేనే సిగ్గు విడిచి చెప్పు చావాలా? ఎవరా అబ్బాయి? ఆడపిల్లతో కట్టు తప్పి ప్రవర్తించిన కుర్రాడెవరు? ఆ కుర్రాడి పేరు చెప్తే మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. 10 మందికి న్యాయం పంచివ్వటానికే ఈ పంచాయతీ ఉంది.
ఆ కుర్రాడు ఎవరైనా పర్వాలేదు, పేరు చెప్పండి. అతనెవరో కాదు, నీ తమ్ముడు విజయ్. విజయ? మీ తమ్ముడిని అచ్చోసిన ఆంబోతులా ఊరి మీద వదిలిపెడితే ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లల గతేమిటి చెప్పు. ఏమవుతుందండి, ఆలబాబు కూడా నాలాగే నెత్తిని చెంగేసి కూర్చుంటాడు. కాస్త తేడా పాడా వచ్చిందనుకోండి, పురుళ్ళు పోసి ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అయ్యా శేఖరం బాబు, ఇంతెందుకు, మీ పంచాయతీ సొమ్ములో 10 రూపాయలు ఖర్చు పెట్టి అంత విషయం మా కుటుంబానికి ఇప్పించండి, తేడా వదిలిపోతుంది. బాబాయ్ ఇలారా, ఈ కుర్చీలో కూర్చో. బాబు నేనా? అవును బాబాయ్, ఇది మా కుటుంబం మీద వచ్చిన అభియోగం. నేను విచారణ చేయకూడదు, నువ్వే విచారణ చేయాలి. పంచాయతీ ప్రెసిడెంట్కైనా పాలికాపుకైనా ఒకటే న్యాయం జరుగుతుంది ఈ చావిట్లో. ఈ కుర్చీలో కూర్చునే మనుషులు మారొచ్చు కానీ న్యాయం మారకూడదు. రా బాబాయ్ కూర్చో. ఆ బాబాయ్ నువ్వు కూర్చోబెట్టే మట్టి బొమ్మ, నువ్వు ఆడమన్నట్టు ఆడతాడు. ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుందండి. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడకండి. తన తమ్ముడి మీద ఫిర్యాదు రాగానే ఆ బాబు కుర్చీలోంచి లేచి ఆ కుర్చీ మరొకరికి ఇచ్చారు. అర్థం చేసుకోండి. ఏమిటే అర్థం చేసుకునేది? ఆ సీట్ నీకు ఇచ్చాడా నాకిచ్చాడా? తన చేతి కింద మనిషికి ఇచ్చి ధర్మం చెప్పమంటున్నాడు. అది అతను తెలివితేటలు. పోనీ నువ్వే ఈ ధర్మాసనంలో కూర్చుని విచారణ చేయి రామ్మూర్తి. మీ పంచాయతీ నిర్ణయానికి నేను నా తమ్ముడు కట్టుబడి ఉంటాం. రామూర్తి గారికి జై. ఈ ఊరి నియమాలని కట్టుబాట్లని కాలరాచిన నువ్వు పంచాయతీ ముందు దోషిగా నిలబడాల్సిందే. అన్నయ్య, మీ ముందు తప్ప దేవుడి ముందు కూడా తలవంచను. అయినా తలవంచుకోవాల్సిన పని నేనేం చేయలేదు. ఆగండి, అతన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? లక్ష్మి, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. పంచాయతీలో 10 మందికి తీర్పు చెప్పాల్సిన నన్ను తల వంచుకునేలా చేశాడు నీ మరిది. అంత కాని పని అతను ఏం చేశాడో? ఏం చేశాడో ఊరంతా చూశారు. ఒక ఆడపిల్ల జీవితాన్ని అల్లరిపాలు చేసిన విజయ్ పంచాయతీ విధించే శిక్షను అనుభవించి తీరాల్సిందే. లలిత నేను ప్రేమించానే కానీ ఆమె జీవితాన్ని అల్లరిపాలు చేయలేదు. మీ ఆశీర్వచనం ఉంటే చాలు. ఈ పంచాయతీ కాదు, ఊరంతా కాదన్నా సరే లలిత నేను పెళ్లి చేసుకుంటాను. ఈ పెళ్లి జరగటం అసంభవం. ఎందుకండి అంత కోపం? లక్ష్మి, కల్తీ కనకయ్య ఎలాంటి వాడో ఊరందరికీ తెలుసు. తన లాభాల కోసం పసిపిల్లల ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడిన దుర్మార్గుడు. అలాంటి వాడింటికి విజయ్ అల్లుడు కావటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కనకయ్య ఎలాంటి వాడైనా పిల్ల మంచిదండి. గంజాయి వనంలో తులసి మొక్కలాంటిది. అలా కాకపోతే వెనక ముందు ఆలోచించకుండా విజయ్ మనసివ్వడు. అలా కాక వాడు తీసుకునేది తొందరపాటు నిర్ణయం అయితే వాడి జీవితం సర్వనాశనం అవుతుంది. లక్ష్మి, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక్క మాట. మీరు మీ తమ్ముడు గురించే ఆలోచిస్తున్నారు కానీ అల్లరిపడ్డ ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించడం లేదు. లక్ష్మి, అవునండి, పంచాయతీ విజయ్ని అపరాధిగా నిర్ణయించి శిక్షించగలదేమో కానీ లలిత మీద పడ్డ మచ్చను తొలగించలేదు. లలితకు న్యాయం చేయలేదు. అందువల్ల పంచాయతీ తమ నిర్ణయాన్ని ప్రకటించకముందే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మీ విశాల హృదయాన్ని చాటండి. ఇంకా ఆలోచిస్తున్నారేమిటండి? ఆ పిల్లని కన్న తండ్రి మీరే అయితే ఏం చేసేవారు చెప్పండి? ఆ పిల్ల జీవితం చక్కబడాలని కోరుకోరా? శేఖరం బాబు, రండి బాబాయ్, లోపలికి రండి. మేమిక్కడ మర్యాదలు అందుకోవడానికి రాలేదు. చెప్పవేటయ్యా గుమాస్తా, చెప్పు. అలా చూస్తూ నిలబడతావేమిటయ్యా? ఆ పంచాయతీ విషయం ఆయనకి చెప్పు. బాబు, రేపు ఉదయం 10 గంటలకు పంచాయతీ. విజయబాబుతో పాటు మీరు రావాలి. అప్పుడే పంచాయతీ జరుగుతుంది. విచారణ తర్వాత శిక్ష అక్కడే అమలు జరుగుతుంది. పెద్దలందరూ ఇక్కడికే వచ్చారు కనుక నాదొక్క మనవి. పంచాయతీలో విజయ్కి ఎలాంటి శిక్ష విధించినా కనకయ్య కూతురు మీద వచ్చిన మచ్చ మార్చిపోదు. అంత మాసిపోయిన మచ్చేసాడు మీ తమ్ముడు. అందుకే వెంటనే లలితకి విజయ్కి పెళ్లి జరిపించాలి. అప్పుడే ఆ పిల్లకు న్యాయం జరుగుతుంది. శేఖరం బాబు, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంత వరకు న్యాయం ధర్మం తలెత్తుకు తిరుగుతాయి. వాడు దిగొచ్చాడు, నువ్వు వేసుకో. అంతా లోపలికి రండి, ముహూర్తాలు నిర్ణయించుకుందాం. మాటలు జరగాల్సింది ఇక్కడ కాదు, మా ఇంట్లో. మీరు తాంబూలాలు పుచ్చుకుని మా ఇంటికి వచ్చి పిల్లని అడిగితే అప్పుడు ఆలోచిస్తా. అలే దెబ్బ కొట్టావు కనకయ్య. ఊరికి ప్రెసిడెంట్ అయినోడిని నా ఇంటికి పాలికాపులాగా తిప్పించుకున్నాను చూడు. అది సరే, ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తాడా అని. నా తమ్ముడి ఆనందం కోసం ఇక్కడికే కాదు, నడి రోడ్డు మీదకి రమ్మన్నా సంతోషంగా వస్తాను. తాంబూలాలు తీసుకో. తాంబూలాలు పుచ్చుకోబోయే ముందు మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ పెద్ద మనిషిగా ఈయన నా తరఫున మాట్లాడతాడు. చూడండి శేఖరం గారు, మీరు విజయ్ సవత అన్నదమ్ములని అందరికీ తెలుసు. నా తమ్ముడు ఆనందమే నా ఆనందమని ఇవాళ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవచ్చు, రేపు నా అల్లుడి చేతిలో చెప్ప పెట్టచ్చు. కనకయ్య, తాంబూలాలు తీసుకోవటానికి ముందు అన్నదమ్ముల ఆస్తి పంపకాలు జరగాలి.
ఇల్లు 2 భాగాలు కావాలి. 2 భాగాలు అయ్యేది మా ఇల్లు కాదురా, నీ శరీరం. విజయ్ అది ఉండనయ్యా. సవితానదమ్ములు అన్న మాట వీడి నోటమట వచ్చినందుకు నాలుగు చీల్చేస్తా. విజయ్ అతను అనకపోతే మాత్రం మీ ఇద్దరు సవితానదమ్ములు కాకుండా పోతారా? చూడు విజయ్, ఈ ఆస్తి పంపకాలు జరిగితేనే ఈ పెళ్లి జరుగుతాయా? బాగా చెప్పారు. అయితే నాకు ఈ పెళ్లి అక్కర్లేదు. విజయ్ నువ్వు ఉండు. కనకయ్య, ఆస్తి పంచడానికి నాకేం అభ్యంతరం లేదు. కావాలంటే ఆస్తి అంతా విజయ్ పేరే రాస్తాను. నో, అలా జరగటానికి వీల్లేదు. మా శరీరాల నుంచి మా ఆత్మలు వేరు కావచ్చు, మా నుండి మా నీడలు వేరు కావచ్చు, కానీ మా అన్నదమ్ములు ఇద్దరం విడిపోలేము. విజయ్, మనసులో మమకారాలే నాన్నగారు మనకిచ్చిన ఆస్తి. వాటి పంపకాలను వీళ్ళెవరూ చేయలేరు. నువ్వు ఈ ఇంటి పిల్లని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పిల్లని కన్నవాళ్ల ఇష్టాయిష్టాలు కూడా నువ్వు పట్టించుకోవాలి. వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి. వాళ్ళని సంతృప్తిపరచవలసిన బాధ్యత మనకుంది. ఆహాహాహా, శేఖరం బాబు, నా మనసులోని బాధను సరిగ్గా అర్థం చేసుకున్నావు బాబు. అసలు ఈ ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను దేవుళ్ళు అంటాడని ఎందుకు కొలుస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. దేవుళ్ళు అంటాడంటే దేవుడే. ఈ మాటల్లో మాత్రం కల్తీ లేదులేండి, మనసులో నుంచే చెప్తున్నారు. ఎవరి మనసులో ఏమన్నా నేను ఈ పంపకానికి అంగీకరించను. విజయ్, నువ్వు కాదనేది పంచాయతీ నిర్ణయాన్ని, పంచాయతీ పెద్దల మాటను. పంచాయతీ పెద్దలు నాకు ఏ శిక్ష విధించినా సరే షరతులతో కూడిన ఈ పెళ్లి నాకు అక్కర్లేదు. నువ్వు ఒక్కడవే నిర్ణయం తీసుకుని వెళ్తే ఎలా? నేను చెప్పేది కూడా విని వెళ్ళు. ఏమిటది? మన ఇద్దరు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఈ నిర్ణయం కూడా మనమే తీసుకోవాలి. పెద్దలందరూ వినండి. ఇద్దరు అన్నదమ్ముల్ని విడగొట్టి ఓ ఇంటిని 2గా చీల్చడం మేము ఒప్పుకోం. అలా జరిపించే పెళ్లి విజయ్కే కాదు, నాకు ఇష్టం లేదు. ఇదే మా ఇద్దరి నిర్ణయం. అసలు మేము పెళ్లి చేసుకోం. ఆహా, పులిపిల్ల చెప్పిందండి. ఏ లలిత, నువ్వు నోరు మూసుకో. వ్యవహారం ఇంత దూరం వచ్చాక ఆమె నూరు ఎందుకు మూస్తారమ్మా? పంపకాలు కోరేది ఏజెంటైనా హాయిగా బతకడానికి. మరి ఇప్పుడు ఆదంటే పంపకాలతో కూడిన పెళ్లి అక్కర్లేదంటున్నారు. అందుచేత ఎలాంటి షరతులు లేకుండా ముహూర్తం పెట్టించండి. అవును, ముహూర్తాలు పెట్టించాలి. ఒక మాట. ఏంటయ్యా ఇంకా నువ్వు చెప్పేది? నా కూతురి పెళ్లి జరగనివ్వా? నా బిడ్డని గొప్పంటి కోళ్ళను కానివ్వా? నువ్వు వెళ్ళరా బాబు. నా కుటుంబం విషయాల్లో జోక్యం కలుగు చేసుకోకు. కానీ కట్నం అడగకుండా శేఖరం బాబు ఈ పెళ్లికి ఒప్పుకుంటుంటే ఇంకా ఈ అడ్డు పొలలు ఏంటయ్యా? శేఖరం బాబు, ఆ తాంబూలం పళ్ళు ఇట్టించి నేనే తీసుకుంటాలే. కొట్టుకో. మీ దొంగ బుద్ధి పాలించుకున్నారు కాదు, కూతురింట్లో కూడా దొంగతనమేనా? ఎవరు? మేం కాదు. మీరా దొంగతనం ఏముందిరా? ఒక్కసారిగా తినలేక దాచుకుంటున్నానంతే. ఏంటి ఈ సామాన్లనే? మనం పెళ్లికి ఒట్టి చేతులతో వచ్చాం. ఇవన్నేంటి? అయ్యో, మిఠాయి. ఈ మిఠాయిలు ఎందుకే? అబ్బా, తిన్న వరకు తింటాం, మిగతావి కొట్లు అమ్ముకుంటాం. వీళ్ళ వల్ల మన కొట్టు ముండమయ్యలేదు. ఆహా, మొగుడుకు దగ్గర పెళ్ళామండి. ఈయన తినడానికి దాస్తే ఆవిడ అమ్మకం వరకు వెళ్ళిపోయింది. ఆది దంపతులు. నువ్వు నోరు మూసుకో. ఇదిగా ఈ ఆలోచన అయితే బ్రహ్మాండంగా ఉంది, కానీ నలుగురు చూసి మగాన కాండ్రించి ఉమ్మేక ముందు ఇవన్నీ సర్దుకుని వెళ్ళిపోవడం బెటర్. అబ్బా, మీరు ఊరుకోండి. కనీ పెంచిన కూతుర్ని అత్తారింట్లో వదిలిపెట్టేటప్పుడు ఎలా మసలుకోవాలో చెవులు వేసిపోవద్దు. అయితే త్వరగా దిగులు. అమ్మాయి ఇచ్చింది, అమ్మాయి ఇచ్చింది. అమ్మా లలిత, పిలిచావమ్మా? చూడమ్మా, మేము బయలుదేరుతున్నాం. నీకు పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకున్నాం. ఇక మీదట నీ భర్తే నీకు దైవం, పతియే ప్రత్యక్ష దైవం. బాబాయ్, ఏమైందండి? ఏడు పడుకుని గట్టిగా లాగరా. ఎందుకండి? పులుసు పతియే ప్రత్యక్ష దైవం అంటుంటేను గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. చెప్పే 4 మాటలు జాగ్రత్తగా చెవిలో వేసుకో. ఏ విషయానికైనా తలూపుటం గాని సర్దుకుపోవటం గాని చేయకూడదు. సతీ సావిత్రిలా పోజు కొట్టే మీ తోటికోడలుంది చూడు, దాంతో ఎడ్డమంటే తెడ్డమనాలి. అమ్మాయి లలిత అంటే ఏమే లక్ష్మి అనాలి. ఇలా రామ్మ అంటే ఏ నీ కాళ్ళు పడిపోయాయా అనాలి. నువ్వు వంటగదిలో అడుగు పెట్టకుండానే అది చేసిన ప్రతి వంటకు వంకలు పెట్టాలి. మీ ఇద్దరి మధ్య గొడవలు సర్దలేక మీ ఆయన వేరంటి కాపురం పెట్టాలి. అతను నీ మాట వినకపోతే అతను గదిలోకి వచ్చినప్పుడు అలా ఎండబెడితే ఎలాంటి మొగుడైనా దిగొస్తాడు. దానికి ఉదాహరణ నేనేనమ్మా. ఆ మాట నిజమేనండి, ప్రమాణ పూర్తిగా ఇందులో కలిసి లేదు. నేను గిన్నెలో శనగపప్పు పెట్టి పంపిస్తా, నువ్వు ఆ గిన్నెలో ఉంగరాలు గొలుసులు అన్నీ పెట్టి పంపించు.
ఇంట్లో సామానంతా లక్ష్మి తన పుట్టింటికి తీసుకెళ్తుందని మీ ఆయన దగ్గర గొడవ పెట్టు. చాలు ఎన్నోర్మే, ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావు. నీలాగా ప్రతి తల్లి కూతురికి ఇలాంటి ఉపదేశాలు ఇస్తే కాపురాలు కూలిపోతాయి. లలిత, నిన్ను అమ్మ అని పిలవడానికి సిగ్గుగా ఉంది. నిన్ను నేనే కాదు, దేవుడు కూడా మార్చలేడు. నీ నీడ పడితేనే పచ్చి గడ్డి కూడా భగ్గుమంటుంది. నిన్ను జన్మలో మార్చలేవు. నీకే కాదు, నాన్న కూడా చెప్తున్నాను. ఈ క్షణం నుండి ఇల్లు నాది. ఈ ఇంటి మంచి చెడ్డలు కష్ట సుఖాలు నావే. ఈ ఇంటి శత్రువులు నాకు శత్రువులే. అర్థమైందా? మీరు నన్ను మర్చిపోండి. కన్న మమ్మకారం అంటూ కాకమ్మ కబుర్తో మళ్ళీ ఇంటికి రాకండి. అంతగా నన్ను చూడాలనిపిస్తే కబుర్ చేయండి, నేను వస్తాను. వెళ్ళండి, మూట కట్టుకున్నవని తీసుకుని బయటకు నడవండి. మీ చెప్పుడు మాటలతో నన్ను ఇంట్లో ఒక దోషం చేయాలని ఎప్పుడు ప్రయత్నించకండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నోటితో చెప్పింది చాలక పోలీసు చెప్పుతో సమాధానం చెబుదామని చెప్పు కోసం లోపలికి వెళ్ళిందేమో. చూసారా, ఇది నా కూతురేనా? నా కడుపునే పుట్టిందా? తల్లిని పట్టుకుని ఎన్ని అనరాని మాటలందో చూసారా? నాకు అదే డౌట్ గా ఉంది. ఇది నా కూతురేనా లేక ఏమన్నా కల్తీ జరిగిందా అని. ఏమే, నువ్వు నిజం చెప్పు. చాలండి, మొగుడు సచ్చి ఒకటి ఏడుస్తుంటే రంకు మొగుడు వచ్చి కొంగ పట్టుకొని లాగట్ట. అట్టా ఉంది మీ కథ. పదండి. పదా. అక్క, నేను మాట్లాడుతాను, చెప్తావా? ఏంటమ్మా, ఈ ఇంటికి నేనెవరిని? కోడలివి. అంతేకాదు, నీకు తోటి కోడల్ని. అన్నిట్లోనూ నాకు హక్కులున్నాయి, అవునా? అవును. అలాగే ఇంటి బాధ్యత కూడా నా మీద ఉంది కదా. నన్నెందుకు ఏ పని చేయనివో? పొద్దున్న 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్ని పనులు నువ్వే చేస్తే మరి నేనేం చేయాలి? విజయ్ వెనకాలే ఉండి అతనికి ఏం కావాలో చూసుకోవాలి. అలాగే, నువ్వు వెళ్ళి నీ శ్రీవారితో కబుర్లు చెప్తూ ఉండు. మిగతా పని నేను చేస్తాను. మీ బావగారితోనా? ఆయన దర్శనమే నాకు దొరకదు. ప్రజల కోసం అహర్నిశలు తిరిగి ఆ పాదాలు ఉదయం లేవగానే చూస్తాను, మళ్ళీ రాత్రి ఏ వేళకో, అంతే. అక్క, అవునమ్మా, ప్రతి ఆడది దేవుళ్ళంటి భర్త కావాలని కోరుకుంటుంది. కానీ నిజంగా భర్తే దేవుడైతే భరించడం కష్టం. నేను సగటు ఆడదాన్ని. అనుక్షణం భర్త చుట్టూ తిరగాలి, అనురాగపూరితమైన వారి మాటలు వినాలి అని నా ఆశ. అందుకు నేను పెట్టిపుట్టలేదు. కనీసం నువ్వైనా నీ భర్తకు దగ్గరగా ఉండాలని నా కోరికమ్మా. వెళ్ళు. నేను ఇలా పని నీ మీద వదిలిపెట్టి నా భర్త వెనకాలే పడి తిరుగుతుంటే బావగారు నా గురించి ఏమనుకుంటారు? వారికి నా మీద ఏ రకమైన దురభిప్రాయం కలగకముందే నాకు సగం పని అప్పచెప్పు. సగమేం కర్మ, పూర్తి పని అప్పగిస్తాను. తోటి కోడలిగా కాక తోడబుట్టిన చెల్లిగా నువ్వు ఇంటికి వచ్చాక ఇక నాకెందుకు బాధ్యత? ఇవన్నీ నాకొద్దు. పని నాది, పెత్తనం నీది, అంతే. పని చేసే వాళ్లే పెత్తనం కూడా చేయాలి. మొత్తం బాధ్యత తీసుకోవాలి. ఇది నీ ఇల్లు, నువ్వేం చేసుకుంటావో చేసుకో. అక్క, అక్క, ఎవరి గురించి తల్లదంటున్నా? ఎవరి గురించో ఎందుకు కలలు కంటానమ్మా? నీ గురించే. ఇలాంటి కబుర్లతో తడుపు నిండుతుందా? మరి అలాంటి కబుర్లతో కడుపు నిండుతుందమ్మా. నీతో సిగ్గులేదు? సిగ్గా? సిగ్గు నాకే కాదు, మా యజమానికి, మా అమ్మగారికి, మా ఇంట్లో ఎవ్వరికి సిగ్గులేదు. మీ యజమాని ఊర్లో లేడా? ఊళ్ళో ఉంటే నీకోసం కబురు ఎందుకు పెడతానమ్మా? ఇదిగో హార్లిక్స్, ఇది వాడు. సన్నగా ఉన్నావు కదా, బాగా లావుతావు. ఇదిగో సబ్బు, ఇది బరబర రుద్దు, రుద్దితో మంచి వాసన వస్తుంది. ఇదిగో కాల్గెట్టు, ఇది బళ్ళకు వాడు, లేకపోతే కంపు కొడుతుంది. ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది కూడా తీసుకో. చెత్తరంట, చెత్తర, కొత్తర, గత్తర, అది. అది ఇదేంటి జడలా చిక్కిపోయింది? నేను ఇచ్చిన కేశవర్ధని వాడటం లేదా? కావాలంటే తీసుకో. ఇంకా 4 కేశవర్ధలు ఇవ్వరా? ఇవ్వరా? ఏంటి బేరాలు లేకపోయినా సరుకు తగ్గిపోతుంది, గల్లా పెట్టులోకి డబ్బులు రావట్లేదంటే నేను ఆలోచిస్తున్నా. కారణం ఇదన్నమాట. కేశవర్ధని ఇస్తానన్నా. వదలను. నా పిల్లల్ని నేను ముద్దు పెట్టుకుంటాను, ఏమైనా చేసుకుంటాను. సిగ్గెందుకు? ఏమండి, అంతేనా? పగలు రాత్రి ఇదే ధ్యాస, నీకు ఇంకేం పని లేదా? అవును,
అసలు చాలా ముఖ్యమైన పనే ఇది. పెళ్ళయ్యాక పెళ్ళాన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకూడదట. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? లేచాను అనుకో, నా గురించి తప్పుగా అనుకుంటారు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు అని పాటలు పాడతారు. ముందు నా నోరు తీపి చేయవా? తీపి చేస్తే వదిలిపెడతావా? అలా అలా నన్ను అల్లుకుపో. అబ్బా, ముద్దిస్తావు అనుకుంటే తోసేసావేంటి? అయ్యో, ఎసరు మరిగిపోతుంది, దయచేసి నన్ను వదులు. ఎసరు కంటే నేను ఎక్కువ మరిగిపోతున్నా, నాకంటే అదే ఎక్కువ. వదులు వదులు. వదలను. వదలమంటున్నావా? పెళ్ళయ్యాక కూడా షరతులు పెడుతున్నావా? అన్ని నీకు నీ బాబుద్దులే వచ్చాయి. నిజమే, నా గురించి జనం అంతా అలాగే అనుకుంటున్నారు. మీ ఇద్దరు అన్నదమ్ముల్ని విడగొట్టడానికి వచ్చానని, స్వర్గం లాంటి ఇంటి నరకంగా మారుస్తానని. కనకాయ కూతురుగా నాకంత చెడ్డ పేరుంది. ఈ ఇంటి కోడలుగా చెడ్డ పేరు పోగొట్టుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. అంతేకాని పగలు రాత్రి నీ చొక్కా పట్టుకుని తిరుగుతుంటే జనం అనుకునే మాటే నిజమని అక్క బావ అనుకోరు. లలిత, అవును విజయ్, ఊర్లో అందరూ అనుకుంటున్న మాటలు నిజం కావని, నేను ఇంటికి తగ్గ కోడల్నేనని అక్క బావకు నమ్మకం కలగాలి. ఆ నమ్మకం కలిగించాల్సిన అవసరం నాకే కాదు, నీకు కూడా ఉంది విజయ్. స్వర్గం లాంటి ఇల్లు మనిద్దరి వల్ల నరకంగా మారకూడదు. అమ్మా లలిత, ఇలారా. ఎసరు మరిగిపోతుంది, ఇప్పుడే వస్తాను బావగారు. ఈలోగా నా ఆనందం ఆవిరైపోతుంది. ఒక్క క్షణం ఇలా రా అమ్మా. నువ్వు ఇంటి కోళ్ళవి మాత్రమే కాదమ్మా, కూతురు కూడా. ఏళ్ల తరబడి సంతానం కోసం ఎదురు చూస్తున్న మాకు దేవుడు నీ రూపంలో కూతుర్ని పంపించాడు. మాకు పిల్లలు లేని లోటు తీర్చాడు. 1000 ఏళ్లు సుఖంగా వర్తిల్లు. నేను చెప్పిందేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి? నా మాట వినవా? నీ మాట నేను వినకపోవడం ఏంటక్క? వింటున్నట్టు నాటకం ఆడుతున్నావు, విజయ్ని ఆడిస్తున్నావు, అవునా? విజయ్ ఎప్పుడు నేను తన దగ్గరే ఉండాలంటాడు. ఎలా కుదురుతుందక్క? కుదరాలి. భర్తకు ఆనందం పంచివ్వటం ఆడదాని మొదటి బాధ్యత. సరే, ఒక పని చేద్దాం. 4 రోజుల పాటు ఏదన్నా ఊరెళ్తే నువ్వు అన్నట్టు భర్తతో ఆనందంగా గడపచ్చు. అలాగేనమ్మా, మీ బావగారితో చెప్పి ఏర్పాటు చేయిస్తాను. వెరీ గుడ్. వాళ్ళ సంతోషం కంటే మనకు కావాల్సిందే ఉంది. ఇవాళే ఏర్పాట్లు పూర్తి చేయిస్తాను. విజయ్, విజయ్. ఏమిటన్నాయా? రైట్, నువ్వు 10 రోజుల పాటు మీ ఆవిడని తీసుకుని నీ ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళి షికార్లు కొట్టొచ్చాయి. ఇవాళే బయలుదేరు. ఓకే అన్నయ్య. విజయ్, అన్నకు తగ్గ తమ్ముడివి, చెప్పగానే బయలుదేరుతున్నావు. డబ్బక్కర్లేదా? అన్నం కాక ప్రేమ తిని బ్రతుకుతారా? ఇదిగో 10,000. ఈ డబ్బులో మళ్ళా మిగిలిందని తీసుకొచ్చావో నడ్డి విరిగిపోతుంది, జాగ్రత్త. తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య. ఏంటిది? వదలా. వదలను. వదలంటే వదలను. సర్లే కాని ఇదిగో 10,000 అన్నయ్య ఇచ్చాడు హనీమూన్కి చెక్కేమని. మనిద్దరినా? నేను రాను. ఏ? ఎందుకని? అక్కర అందే, నేను రాను. వదినా, సర్లే. వాళ్ళతో పెట్టుకుంటే మనం హనీమూన్కి వెళ్ళినట్టే. ఎందుకని? అన్నయ్య రాందే వదిన ఇల్లు కదలదు. ఆయన కూడా రావాల్సిందే, అందుకే ప్రోగ్రాం పెట్టింది. అన్న వదిన మనతో వస్తారా? రప్పించాలి. ఇద్దరిని ఒకే గదిలో పెట్టి తాళం వెయ్యాలి. ఇద్దరిని ఒక గదిలోనా? ఎందుకు? ఓహో, ఏం తెలియనట్టు. తెలియదు కనుకనే అడిగేది. డిగ్రీ ఎగ్జామ్ నువ్వే రాసావా, కాపీ కొట్టావా? డిగ్రీ ఎగ్జామ్ లో ఇలాంటివి ఉండవు. ఓ, అర్థమైంది అర్థమైంది. అర్థమైతే వాళ్ళని రమ్మని చెప్పు. ఛీ, నేను చెప్పను, నాకు సిగ్గు. నువ్వే చెప్పు. అంటే నేనన్న సిగ్గులేని దాన్ని? అది కాదు, నువ్వైతే. కాదు, నువ్వే చెప్పాలి. 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 ఏమిటా ఎలా పడ్డావు? ముఖానికి ఏమిటది? ముఖాన ఏముంది? ఇది కొబ్బరి పచ్చడి. లలిత రుచి చూడమనిచ్చింది. నాలుగుతో కాకుండా ముఖంతో రుచి చూస్తున్నావురా నువ్వు? థ్యాంక్ యూ వదిన. ప్రయాణం ఎప్పుడు? వదిన ఎప్పుడంటే అప్పుడే. ప్రయాణానికి వదినకి సంబంధం ఏమిటో? వదిన రాందే. లలిత ఏ ఊరు రాదట, తనకు భయం అట. నువ్వు ఉన్నావు కదరా, భయమే ఉంది. ఏమ్మా లలిత, మీ ఇద్దరం వచ్చినా మళ్ళీ మీ అక్క ఎందుకు? తోడుంటారని. అవునవును, వదిన వస్తే బాగుంటుంది. లక్ష్మి, నువ్వు తోడు వెళ్ళు. నేనా? అవును. మీరు రాందే అక్క మాత్రం ఎలా వస్తుంది? అక్క రాకపోతే నేను వెళ్ళను. నేను ఎక్కడికి రాలేనమ్మా, ఊళ్ళో బోళ్ళు పనులున్నాయి. మీ బావగారికి కుదరదులేమ్మా, మీరు వెళ్ళండి. కుదరకపోతే మేము మానేస్తాం.
మా అదృష్టం ఇంతే అనుకుంటాం. అంత మాట ఎందుకులే అమ్మా లలిత, అందరం కలిసే వెళదాం. అంతా బాగున్నారు కదండి? అదిగో లక్ష్మి గారు వచ్చేసారు. రండమ్మా రండి. నేను పిలుపులకు వచ్చేసరికి మీరు ఊళ్ళో లేరు. మీ పిలుపు అందుకని ఇప్పుడు వచ్చాననుకోండి. చాలా సంతోషం. నమస్తే పిన్ని. 10వ నెల దాటితే అన్నప్రాసన చేయకూడదు అన్నారు. మీరు వస్తారో రారో అనుకున్నాను. అన్నట్టు లలిత రాలేది? నమస్కారం అండి. అయ్యో అయ్యో అయ్యో, నా కూతురు ఎంత బక్క చిక్కిపోయిందో. అత్తారింట్లో నీకు అన్నం పెడుతున్నారా లేదా తల్లి? అయ్యో అమ్మా, ఇంత బలిసిపోయావేంటి? ఊరందరూ తిండి నువ్వే తినేస్తున్నావా? లలిత, తల్లితో అలాగేనా మాట్లాడడం? చూసారా చూసారా, నా కూతురుని ఎలా చెప్పు చేతుల్లో ఉంచుకుందా. నా కూతురు నన్నంటే మధ్యలో దీనికెందుకు మంట? దీనికి తల్లి లేదని ఓర్వలేంతాను. లలిత, చాలా కాలానికి మీ అమ్మగారు నేను చూశారు. కాసేపు మాట్లాడరా, ఆవిడకి తృప్తిగా ఉంటుంది. అక్కర్లేదక్క, నా తల్లివి కదా, వెళ్ళిరామ్మా. నీతో వచ్చిన చిక్కే ఇది. అతి మంచి కూడా తప్పే. నీ తోటి కోడలు అనుమతి ఇచ్చిందా నాతో మాట్లాడటానికి? అది తోటి కోడలు కాదమ్మా, అత్తగారైపోయింది నీ ప్రాణానికి. నా కూతుర్ని కాల్చుకు తింటుంది. అస్తమాను అక్కన ఆడిపోసుకోవడమేనా? ఏమిటిది? పాపకి బొమ్మ కొని తెచ్చాను. ఇంత భయంకరమైన దాన్ని చూసి బిడ్డ జడుచుకోదా? నీ బుద్ధిలోగే ఉంది బొమ్మ. ఏదో ఒకటి, మీ తోటి కోడల్లా చేతులు ఊపుకుంటూ రాలేదు. అలా చూడు. ఎందుకమ్మా ఇవన్నీ? మీ చల్లని చేత్తో బిడ్డకు పరమాన్నం తినిపిస్తే చాలు. తినిపించండి. అలాగే. అయ్యో అయ్యో అయ్యో, ఇదెక్కడ సోజ్జం? బిడ్డకు అన్నప్రాసన చేసేది పిల్లా పాప లేని గొడ్రాలా? అది తినిపిస్తే బిడ్డ బతికి బట్ట కడుతుందా? నోర్మి, ఇంకోసారి అమ్మాట మరీ దక్కదా. అంటానే, ఒక్కసారి కాదు 1,00,000 సార్లు అంటాను. గొడ్రాలు గొడ్రాలు గొడ్రాలు. ఏ జన్మలో ఏ పాపం చేసిందో ఆ దేవుడు దీని కడుపు పండకుండా చేశాడు. అమ్మా నోర్మి. లలిత, మనం ఇక్కడికి శుభకార్యానికి వచ్చాం, కయ్యానికి రాలేదు. నువ్వు ఊరుకో. ఈ బిడ్డని మీ అమ్మగారికి ఇవ్వు. ఆవిడ చేతి మీదుగానే ఈ శుభకార్యం జరగని వీల్లేదు. మీ చేతుల మీదుగానే జరగాలమ్మా. అలాగే జరుగుతుంది. అది కాదు లలిత, ఇంకేం చెప్పకో. నీ చేత్తోనే తినిపించాలి. నాకేదో భయంగా ఉందమ్మా. వద్దు. భయం ఎందుకమ్మా? ఈ ఊళ్ళో మీ చలని చేత్తో చీరాసారా అందుకున్న పడుచులంతా పిల్లా పాపలతో కళకళ్లాడుతున్నారు. నా బిడ్డ మార్కండేయడంత ఆయుష్ కలదవుతుంది. తినిపించండమ్మా. తినిపించండమ్మా. ఏమండి? ఆగు. ఏమండి? లక్ష్మి, లక్ష్మి, ఎలా ఉంది డాక్టర్? వదినకి ఏమైంది డాక్టర్? నీరసం వల్ల కళ్ళు తిరిగాయంతే. గర్భంతో ఉన్నప్పుడు ఇలా కళ్ళు తిరగటం మామూలే. వాట్ డాక్టర్, లక్ష్మి గర్భవతి? అవును, మీరు తండ్రి కాబోతున్నారు. అంతేకాదు, మీ తమ్ముడు కూడా తండ్రి కాబోతున్నాడు. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. కంగ్రాచులేషన్స్ విజయ్. ఏమండి ఏమండి, ఈ విషయం విన్నారా? ఏంటే అంత ఆయుషపడుతూ వస్తున్నా? మీకు శుభవార్త తీసుకొచ్చానండి. నువ్వు శుభవార్త తెచ్చావంటే తద్దినాలు పెట్టించే బ్రాహ్మడు పెళ్లి మంత్రాలు చదివినట్టే. ఇదిగో చీకటిని వెళ్తుని ఈ సంచిలో పట్టుకొచ్చావని చెప్తే నమ్ముతాను, కానీ నువ్వు శుభవార్త తెచ్చానంటే సత్తే నమ్మనే. అయ్యో నిజమేనండి, ముందు నోరు తీపి చేసుకోండి. ఆగాగు, ఇది మన కొట్లో పందారు కాదు కదా. అలాంటి పిచ్చి పని నేనెందుకు చేస్తానండి? కోఆపరేటివ్ స్టోర్ లో తెప్పించాను. మన పంచదార మీ నోట్లో వేసి నా తాళిని నేనే తెంపుకుంటానా? అయితే కైతే కదా మెచ్చు పోసే. ఇప్పుడు చెప్పే, ఏంటా శుభవార్త? మన ఇంట్లో చిన్నబాబు తిరిగిపోతున్నాడు. ఇక్కడికి అరవబాకులే, ఎవరైనా నింటే నిజం అనుకుంటారు. ఈ వయసులో నువ్వు ఎత్తు కలిపేసి తిరుగుతుంటే ఊళ్ళో వాళ్ళు నా మొహాన్ని ఉమ్మేస్తారు. ఏడ్చినట్టుంది. కడుపు నాకు కదండి, మన అమ్మాయికండి.
శబ్బాస్, నిజంగా శుభార్త చెప్పావే. రే మంగా, నేను తాతలు కాబోతున్నాను రా, ఒక అచ్చి పండింది. సంతోషమే కానండి, మీ బుద్ధులు రాకుండా ఉంటే మంచిది. ఈ శుభవార్తతో పాటు ఇంకో అశుభవార్త కూడా విన్నాను. అదే బాధగా ఉంది. ఏంటది? మన లలిత తోటికోడలు లేదు లక్ష్మి, అదే గొడ్రాల పీనుగా, అది కూడా తల్లి కాబోతుందంట. అవనే, నీ సొమ్మేమన పోయిందా? మీకు బుర్రే లేదు, అసలే దానికి ఒళ్ళంతా గీరా. ఇప్పుడు బిడ్డ తల్లి కూడా కాబోతుందంటే దాన్ని పట్టుకోగలవా? ఇక మన కూతురు గొప్పతనం ఏముంటుంది? హే భగవాన్, ఏడుకొండలవాడ, ఇప్పుడే ఆవిడ్ని కూడా గర్భవతిని చేసి మా ఆనందం కాస్త కల్తీ చెయ్యాలా? ఏమండి, నేను మహాపతివ్రతనండి, నా మాట వృధా పోదు. ఆ దిక్కుమాలిన దానికి ఏదో ఒక అపశకనం జరిగే తీరుతుంది. రండి. ఎక్కడికే? మన అమ్మాయిని పురిటికి తీసుకురావద్దా? అవునవును, రే కొడు చూసుకుంటున్నా. అలాగే. లలిత, అమ్మాయి అమ్మాయి లలిత, లలిత. లలిత. లలిత? నమస్కారం శేఖర్ బాబు. నమస్కారం, కూర్చోండి. మేము కూర్చోటానికి రాలేదు. మా అమ్మాయి తల్లి కాబోతుందని తెలిసి వచ్చాం. దాన్ని పిలవండి. చెప్పరే? ఆ, అందుకే వచ్చాం. ఆడపిల్ల మొదటి కాన్పు కన్నవారింట్లో జరగాలి. అది ఆచారం బాబు, అందుకే లలితని తీసుకెళ్దామని వచ్చాం. మళ్ళీ ఏ దుర్ముహూర్తమో ఊడిపడక ముందే వెంటనే పంపించండి. అలాగే. లలితకి పుట్టింట్లో జరిగే అచ్చటా ముచ్చటకి మేము అడ్డుపడతామా? తప్పకుండా తీసుకెళ్ళండి. పులుసు ఏమైనా శేఖరం బాబు పెద్ద మనిషే. పెద్ద మనిషా గిద్ద మనిషా? సిగ్గు లేకుండా అలా చతికిల పడిపోతారే, లేవండి. లేచే. నాకు వెళ్ళడం ఇష్టం లేదు బావగారు. అదేం మాట లలిత, తొలి కాన్పు, వాళ్ళ బిడ్డ వాళ్ళ కళ్ళ ముందు ఉండాలనే కోరిక వాళ్ళకు ఉంటుందిగా. వాళ్ళని సంతోషపరచడానికైనా నువ్వు వెళ్ళాలి లలిత. నేను ఎక్కడుంటే సంతోషంగా ఉంటానో మీకు బాగా తెలుసు. నువ్వు మీ అక్క దగ్గర ఉంటేనే సంతోషంగా ఉంటావు, ఆ విషయం నాకు తెలుసు. ఎంత కాదన్నా వాళ్ళు నీ తల్లిదండ్రులు, వాళ్ళ మనసు నువ్వు గాయపరచకూడదమ్మా. అక్క, ఒక్కసారి అలా బయటికి వెళ్తావా? అలాగే. నే వెళ్ళకపోతే మా అమ్మా నాన్నల మనసులో కష్టపడతాయని ఆలోచిస్తున్నారు మీరు. నే వెళితే అక్క మనసు ఎంత బాధపడుతుందో మీరు ఆలోచించడం లేదు. అదేమిటమ్మా? అవునండి, నాతో పాటే అక్క గర్భవతి అయింది కదా. అమ్మా నాన్న పిలిచారు కదా అని నేను వాళ్లతో పరిగెడితే కన్నవాళ్లే లేని అక్క ఒంటరిగా ఈ ఇంట్లో మిగిలిపోదా? లలిత. అవును బావగారు, ఆడదానికి అత్తింట్లో సరైన ఆదరణ లభించదనే భయంతోనే మొదటి కానుక పుట్టింట్లో జరగాలనే ఆచారం వచ్చింది. కానీ ఇల్లు నాకు పుట్టింటి కంటే ఎక్కువ. తల్లిలా చూసుకునే అక్క, తండ్రిలా చూసుకునే మీరున్నారు. నాకు ఇక్కడే సంతోషంగా ఉంటుంది. ఈ ఇల్లు వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. అలాగేనమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. మీ వాళ్లకు నేను నచ్చ చెప్తాను. మీ కోరిక లలితకి చెప్పాను. లలిత పురుడు ఇక్కడే పోసుకుంటానంటోంది. అలా వీలేదు. మంచి చెడ్డ ఆలోచించకుండా అది అలా మాట్లాడుంటుంది. ఏమైనా సరే దాని పురుడు ఇక్కడ జరగటానికి వీల్లేదు. లలిత గురించి మీరేం భయపడవలసిన అవసరం లేదు. మా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాం. ఏమిటి మీరు చూసుకునేది? ఇంట్లో పసిపాపల పెంపకం ఎప్పుడైనా ఉందా? ఆ అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు ఏడ్చారు? పువ్వు పిందలేని చెట్టు పళ్ళు కాయటం ఎక్కడే ఉందా? ఏదో నా అదృష్టం బాగుండి నా పూజల ఫలితం నా బిడ్డకి నెల తప్పింది. అది ఇక్కడే పురుడు పోసుకుని జరగకూడదు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? మీరు లలితకు తల్లే ఉండి ఇలాంటి అశుభాలు పలకొచ్చా? అచ్చిరాని ఈ కొంపలో అశుభాలు కాక శుభాలు ఎలా వస్తాయి? ఈ కొంపలో ఉంటే నా బిడ్డకి ఏమవుతుందో ఏమోనని నా గుండె టివ్వు టివ్వు అని కొట్టుకుంటుంది. అలా ఏదైనా జరిగితే వెంటనే నీ కబురు పెడతారు. అప్పుడు నువ్వు వచ్చి నన్ను కాటికి చేర్చుదు గాని. లలిత, ఏమిటా మాటలు? క్షమించండి బావగారు, ఇలాంటి భాషలో చెప్తేనే అర్థం అవుతుంది. మర్యాదగా చెప్తే మా అమ్మకి జన్మలో అర్థం కాదు. ఏమైనా ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించడం మర్యాద కాదు. వాళ్ళ మీద మీరు ఎంత మంచితనం చూపించినా ఆ మంచితనం అందుకునే అర్హత వాళ్ళకి లేదు. ఆ మంచితనమే ఉంటే నాతో పాటు అక్కని పిలిచేవారు. వీళ్ళకి అక్క కూడా కూతురు లాంటిదే కదా. నీకు తల్లిదండ్రులు లేకపోతేనేమ్మా మేము ఉన్నాం కదా. మా ఇంటికి రామా అని అక్కతో ఒక్క మాట అనుంటే కాళ్లు కడిగి నెత్తిన చల్లుకునేదాన్ని, తల్లిదండ్రులుగా గౌరవించేదాన్ని. ఇంకా చూసి నిలబడ్డారే, ప్రత్యేకంగా వెళ్ళిపోమని చెప్పాలా? ఏమండి, దాన్ని ఆగమని చెప్పండి. ఏమిటో చెప్పేది? ప్రాణం మొర్రు అంటుంటే దాని కాళ్ళకు దండం పెట్టమంటావా? దాని ఇష్టం వచ్చాడు చావని. అయ్యో అయ్యో అయ్యో, ఈ ఇంట్లో దరిద్రపు కొట్టేది ఒకటి ఉందండి. దాని నీడబడినా మన బిడ్డ మనకు దక్కదండి. దక్కకపోతే దహనం వేళకొద్దాం. జరిగింది చాలు, ఇక పద. ఏమండి, పద. మీరెన్న చెప్పండి. ఆ పాపిష్టి కొంపలో మన అమ్మాయి పురుడు పోసుకుంటే ప్రమాదం అండి. ఊరుకవే, అమ్మవై ఉండి ఏంటి అపశకునం మాటలు? అమ్మగారు, నాకు తెలియక అడుగుతాను. ఆ పాపిష్టి కొంపలో కాకుండా మన ఇంట్లో పురుడు పోసుకుంటే కీడు జరుగుతుందంటారా? ఎందుకు జరుగుతుంది? మేమేమైనా పాపాలు చేసా? ఒకటా రెండా? ఎన్నేం చెప్పేది? పాలపళ్ళలో కల్తీ చేసి ఎంతో మంది పిల్లల్ని అవిటివాళం చేశారు. చివరికి పవిత్రమైన ఆవు నెయ్యిలో కొవ్వు కలిపేసి దేవుడిని కూడా మోసం చేశారు. ఇవన్నీ ఊరికి పోతాయంటారా? చిన్నవాడైనా వీడు చెప్పేది నిజమే. మీరు చేసిన పాపాలన్నీ పుట్టబోయే ఆ బిడ్డకు తగలవు కదా.
ఏం రగల ఊరికేవే అంత తేలిగ్గా తీసి పారేకండి. మీరు చేసిన పాపాలు రూపాయితో కడితే పోవండి. అమ్మగారు నేను చెప్తున్నాను, మీరేమనుకోవద్దు. హాయిగా తీర్థయాత్రలు చేసిరండి. ఏ ఊర్రా? ఆ ఊరు ఈ ఊరు అని కాదండి, అన్ని ఊళ్ళు అన్ని గుళ్ళు తిరిగిరండి. ఆ పుణ్యం వల్లనైనా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. ఏ పుట్టలో ఏ పావు ఉందో ఆ దేవుడే వీడి నోట పలికించాడేమో. ఇవాళే వెళ్దామండి. ఇవాళేనా? మరి కొట్టు విషయం మీకు ఎందుకండి, ఏమీ లేకుండా నేను చూసుకుంటాను కదా. అదేనండి, ఏ లోటు లేకుండా చూసుకుంటాను కదా. మరైతే ఇంకేమండి, పదండి. అది కాదే. అయ్యో పదండి. పదండి అయ్యగారు, పదండి. గోయిందా గోయిందా గోయిందా. ఎలా ఉంది డాక్టర్? లక్ష్మికి నొప్పులు ఆరంభమయ్యాయి. కానుపు తేలిగ్గానే కావచ్చు, కానీ లలిత విషయమే. ఏమైంది డాక్టర్? చాలా బలహీనంగా ఉంది. ప్రసవానికి తట్టుకోగలదా అని అనుమానం కలుగుతోంది. హార్ట్ బీట్ చాలా వీక్ గా ఉంది. గుండె జబ్బుకు నేను రాసిచ్చిన మందులు ఆమె వాడినట్లేదు. డాక్టర్ బట్ నో ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు ఆపరేషన్ చేసి ఆమెను కాపాడాలో బిడ్డను కాపాడాలో నాకు అర్థం కావడం లేదు. అలా అనకండి డాక్టర్. తల్లిని బిడ్డని కూడా మీరు కాపాడాలి. నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఆ పైన భగవంతుడిదే భారం. వెంటనే మందులు తీసుకురండి. అన్నయ్య ఏం పర్వాలేదు, అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు వెళ్ళి త్వరగా రా. సార్, లక్ష్మి గారికి ఆడపిల్ల పుట్టింది. లక్ష్మికా? లక్ష్మి, ఏమండి చూసారా, మన పాపను చూసారా? నాకు గొడ్రాలనే పేరు తుడిచేయడానికి సాక్షాత్తు మహాలక్ష్మి నా కడుపున పుట్టినట్టుందండి. ఇక నన్నెవరూ గొడ్రాలనలేరు. చూడండి, పాపం చూడండి, సంతోషంగా లేదు? చాలా సంతోషంగా ఉంది. కానీ లలితకి ఏమైందండి? సార్, డాక్టర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా పిలుస్తున్నారు. చెప్పండి, లలితకి ఏమైంది? ఏం కాలేదు. నా దగ్గర మీరేదో దాస్తున్నారు. లలితకి ఏమైందో చెప్పండి. ఉరుడు రావటం కష్టం ఉంది డాక్టర్. సార్, వస్తున్నా. లలితకి ఎలా ఉంది డాక్టర్? ఆమె స్పృహలో లేదు. ఆపరేషన్ జరిగిందా? తల్లి ప్రాణం మాత్రం కాపాడగలిగాను. సారీ, బిడ్డ పోయాడు. డాక్టర్, ఇప్పుడు తల్లి ప్రాణానికి కూడా గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఏమి డాక్టర్ మీరనేది? అవును, స్పృహలోకి వచ్చాక బిడ్డ పోయిందని తెలిస్తే లలిత తట్టుకోగలదా అని అనుమానం కలుగుతుంది. డాక్టర్, అసలే గుండె బలహీనంగా ఉంది, ఆ పైన ఆపరేషన్. ఈ స్థితిలో బిడ్డ పోయిందని తెలిస్తే ఆమెకు ప్రాణాపాయం కూడా ఏర్పడొచ్చు. ఆమెకు తెలివొచ్చే లోపల ఆమె పక్కనో పసిబిడ్డను ఉంచగలిగితే కోలుకోటానికి వీలుంటుంది. ఈ స్థితిలో బిడ్డ పోయిందని తెలిస్తే ఆమెకు ప్రాణాపాయం కూడా ఏర్పడొచ్చు. ఏమండి, లలితకి ఎలా ఉంది? మాట్లాడరేమిటండి? లలితకి ఎలా ఉందో చెప్పండి. ప్రస్తుతం బాగానే ఉంది. కానీ ఏమిటి? పురుడు రాలేదా? ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. పుట్టగానే బిడ్డ పోయాడు. భగవంతుడా, ఎంత ఘోరం చేశావు! ఆ పిల్ల నీకేం ద్రోహం చేసిందయ్యా? ఇంత ప్రమాదం ఎలా జరిగిందండి? లలిత మరింట్లో అడుగు పెట్టాకే నా కడుపు పండిందని నేను సంతోషపడుతుంటే ఆమెకి కడుపు కోత పెట్టావా స్వామి? ఏమండి, నేను వెంటనే లలితను చూడాలి. పదండి పోదాం. ఉండు లక్ష్మి, నేను చెప్పేది విను. ఏమిటండి? ఆపరేషన్ జరిగిన లలితకు ఇంకా స్పృహ రాలేదు. బిడ్డ పుట్టిపోయాడన్న సంగతి తెలియదు. అసలే బలహీనంగా ఉన్న లలితకి ఈ విషయం తెలిస్తే ప్రాణానికే ప్రమాదం డాక్టర్ చెప్పింది. ఏం చేయాలో నాకు అర్థం కాక. అర్థమైందండి, మీ ఉద్దేశం నాకు అర్థమైంది. పాపం తీసుకెళ్ళండి. స్పృహ రాకముందే లలిత పక్కన పడుకోబెట్టండి. ముందు మనం లలితను బ్రతికించుకోవాలి.
కానీ లలిత, నీ బిడ్డ ఏదని అడిగితే ఏమని చెబుతావు లక్ష్మి? అవును, ఏం చెప్పాలి? మన బిడ్డ పుట్టగానే పోయిందని చెప్పాలి. అవే మాట్లాడండి. లలితను బ్రతికించుకోవడానికి అబద్ధం చెప్పక తప్పదు. ఈ విషయం ఎవరికి చెప్పడానికి కూడా వీల్లేదు. చెబితే ప్రమాదవశాత్తు వాళ్ళు లలిత దగ్గర నోరు జారే ప్రమాదం ఉంది. ఎన్ని రోజులు ఇలా అబద్ధం చెప్పగలవండి? లలిత ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు అబద్ధం చెప్పాలి. అది నెలలైనా పట్టొచ్చు, సంవత్సరాలైనా కావచ్చు. అంటే నా బిడ్డను ఆమెకిచ్చి పురిట్లోనే బిడ్డను కోల్పోయిన నిర్భాగ్యురాలిలా లోకం దృష్టిలో నేను నిలబడిపోవాలి, అంతేగా? ఎందుకు లక్ష్మి బాధపడతావు? మన బిడ్డ మన కళ్ళ ముందే ఉంటుంది. నా బాధ మీకు అర్థం కాదండి. లోకులంతా నన్ను గొడ్రాలన్నారు. నా నీడ పడితేనే పచ్చని చెట్టు కూడా నాశనం అవుతుందన్నారు. నా చేత్తో అమృతం పెట్టిన విషం అవుతుందన్నారు. వాళ్ళందరి నోళ్లు మోయించడానికి భగవంతుడు నన్ను తల్లిని చేశాడు. నేను గొడ్రాలిని కాదని ఇవాళ నేను నా కన్న బిడ్డనెత్తుకొని వాళ్ళ కళ్ళ ముందుకు వెళ్లే సమయంలో పుట్టగానే మన బిడ్డ పోయాడని మీరు నా చేత చెప్పించాలని చూస్తున్నారు. బిడ్డని కని కూడా అందరి చేత నన్ను గొడ్రాలనిపించాలని చూస్తున్నారు. దళితుని బ్రతికించుకోవడం కోసం నా బిడ్డనివ్వడానికి నాకే అభ్యంతరం లేదండి. కానీ బిడ్డ పుట్టిపోయిందంటే లోకుల చేత నేను ఎదుర్కొనే అవమానాలు తలుచుకుంటే భయం వేస్తుంది. నావి పాపిష్టి చేతులని ఈ లోకం నిర్ధారణ చేస్తుందండి. ఈటెల్లాంటి మాటలతో గుండెని తోట్లు పొడి చేస్తుంది. లక్ష్మి, ఒకవైపు లలిత చావు బతుకుల మధ్య సతమతం అవుతుంటే నువ్వు ఇక్కడ లోకులేదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటావా? సిగ్గు విడిచి చెప్తున్నాను. నన్ను వాళ్ళు గొడ్రాలని హేళన చేసినా నేను బాధపడలేదు. కానీ నేను తల్లిని కాకపోవడానికి మీ అసమర్థతే కారణమని చెవులు కొరుక్కుంటుంటే నేను భరించలేకపోయానండి. భరించలేకపోయాను. అన్నయ్య, 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 నే తండ్రినయ్యా. అన్నయ్య, లలితకు ఆడపిల్ల పుట్టింది. చూడన్నయ్య, చూడు. పాప చాలా బాగుందిరా. కంగ్రాచులేషన్స్ లలిత. అమ్మ పులుసు, నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఇంకొక మెట్టు కూడా ఎక్కలేను. నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదు. అయ్యయ్యో, అవేం మాటలండి. భక్తితో మెట్లన్నీ ఎక్కితే మన మొక్కిన ముక్కులన్నీ తీరుతాయట. మన అమ్మాయికి పండంటి బిడ్డ, ఆ దిక్కుమాలిన లక్ష్మికి బండరాయి పుట్టాలని మొక్కోండి. లేవండి, ఇంకెన్ని 500 మెట్లేగా. ఏ జన్మలో చేసిన పుణ్యం ఈ రూపాయలు తీర్చుకుంటున్నాను. పులుసు, ఆ డాబా 399. మరే అది 499. అదిగో 500. స్వామి, నాకు లెక్కలు సరిగ్గా రావు, క్షమించాలి. పద పదండి. లలిత, నువ్వు ఈ కాలం తల్లుల్లా అందం చెడిపోతుందనా బిడ్డకు బాటిల్ పాలు పడుతున్నావు? తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యం అని నీకు తెలియదా? దేవుడు నాకు అదృష్టం లేకుండా చేశాడు విజయ్. బలహీనంగా ఉన్నందువల్ల పాలు పడలేదు. సారీ లలిత, ఈ విషయం తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను. ఈ విషయంలో అక్క చాలా అదృష్టవంతురాలు. బిడ్డ దూరమైనా మాతృత్వం దూరం కాలేదు. బిడ్డను తన దగ్గర తీసుకుంటే ప్రేమతో పాటు పాలు వెలుపుకుతాయి. ఎన్నుండి ఏం లాభం? ఆమె నుంచి బిడ్డను దూరం చేశాడా దేవుడు? అదే ఆమె దురదృష్టం. పాపను పట్టుకో, అక్క అన్నం తిందో లేదో చూసొస్తాను. చిచి చిచి.
ఊరుకోమ్మా. పాపనిటివో. ఎక్కడికి? లలిత, ఏంటక్కా? అదేమిటమ్మా, పాపని ఇక్కడ వదిలేసి వెళ్తున్నావెందుకు? అబ్బా, దీన్ని ఎత్తుకుని నడు లాగేస్తుంది, కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి, కిందకి దించితే చాలు ఏడుస్తుంది. ఇది చేస్తున్న అల్లరి ఇంత అంతా కాదు, నేను భరించలేను. దీన్ని నీ దగ్గర పడుకోబెట్టి కాస్త చూసుకోవా? అర్ధరాత్రి లేచి పాప పాల కోసం ఏడుస్తుందేమో. ఏడిస్తే ఏడని, నా వల్ల కాదు. నాకు అసలే ఒంట్లో నీరసంగా ఉంటుంది, ఇది నా ప్రాణం తోడేస్తుంది. చచ్చా, అవే మాటలమ్మా. పాపని నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. కన్యాకుమారి కనపడతా చారి. ఆ పాటాపు. ఏ అడ్డు లేకుండా నీ భర్తతో నువ్వు గడపటానికి పాప బాధ్యత వదిలి మీద పడేసి వస్తావా? అయ్యో, కోపలు కూడా ఎంత ముద్దస్తున్నావో. మహందుడు ఎలా ఉందో? బిడ్డకి తండ్రయ్యా కూడా నువ్వు ఇంకా పసిబిడ్డవే విజయ్. సర్లే. అవును విజయ్, ఎన్నో ఏళ్ల తర్వాత అక్క తల్లయింది. దేవుడు ఆనందాన్ని దక్కకుండా చేశాడు. ఆమె ఎంత బాధపడుతుందో తెలుసా? అందుకే పాపను అక్క దగ్గర ఉంచాను. ఓహో, అందుకా? లలిత, ఇలారా. నిన్నే. పడక గదిలో తహతహలాడేవో నా మొగుడా, నేను దొరకడం లేదని అడిగితివా? 1 2 3 ఎవరినో వస్తారేమో. ఏం భయలేదు, ఈ ఇంటికి యజమాని నేనే. ధైర్యంగా కూర్చో. అవును, రేపు మన పెళ్ళైన తర్వాత నువ్వేం చేస్తావు? ఇల్లు చెత్త పెడతా. చెత్త పెడతావా? ఓహో, చక్క పెడతావా? మనకు డిఫెక్ట్ ఉంది కదా, కాపలకదు కదా. అవును, ఉదయం లేవగానే మధ్యాహ్నం వరకు ఏం చేస్తావు? నువ్వు వచ్చేదాత అన్నం తింటుండా ఎదురు చూస్తాను. ఆహా, మహాపతివ్రత. ఓహో, మరి రాత్రిపూట ఏం చేస్తావు? గుర్రు పెట్టి నిద్రపోతాను. గుర్రు పెట్టి నిద్రపోతావా? అంతకంటే ఇంకేం చేయవా? మరేం చేయాలో చెప్పు. చెప్తా. కొత్తగా పెళ్ళైన దంపతులు మొట్టమొదట మసలుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ప్రస్తుతానికి నువ్వు మొగుడు అనుకో, నేను పెళ్ళాను అనుకుంటా. సరే, కొన్ని కొత్త విషయాలు చెప్తా, నేర్చుకో. ఏమండి, అలసిపోయి వచ్చారా? ఒళ్ళంతా ఈ చెమటలేమిటండి? ఒళ్ళింత మెత్తగా ఉందేమిటి? ఇంటికి రాగానే ఇలా మీద పడతావే, పడతావేంటి? మొగుడిని పెళ్ళని తొడతోడదా? కొట్టొచ్చు, మర్చిపోయి. తొట్టొచ్చండి, ఎన్నిసార్లైనా తొట్టొచ్చు. అయ్యో, ఇదేమిటండి ఇలా చెమటలు పట్టేసింది? బట్టలు తీసేసి స్నానం చేద్దురుగా. అమ్మా, నేను పనుల నుంచి రాగానే నా మీద పడి విసిగిస్తావా? లే. అమ్మా, నా కాళ్ళు పట్టుకుని సేవ చేయాలని తెలీదా నీకు? లే. అమ్మా, లే. లేస్తానమ్మోయ్. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? దీన్ని నేను లైన్లో పెడదాం అనుకుంటే ఇదే నన్ను లైన్లో పెట్టేటట్టుందేంటి? వస్తున్నా తల్లోయ్. అమ్మో, అమ్మా, వస్తున్నా తల్లోయ్. అమ్మా, నాయనోయ్. ఆహా, కృష్ణుడు సత్యభామని కాళ్ళు నొక్కటానికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో ఇప్పుడు అర్థమైంది. ఆహా, ఎంత బాగుంది. ఓహో, అత్తడా అత్తడా ఎత్తడా ఎత్తడా. ఎప్పుడు మా యజమాని భార్య ఒక్కరోజు కూడా ఆయన కాళ్ళు ఎత్తుండదు. గబ్బు తంపు. వాడి పేరెత్తితేనే కంపు. గజ్జి కుక్క మొహం వాడును. వారానికి ఒక్కరోజు కూడా స్నానం చేసావుడు, దరిద్రుడు. మనకేంటి లలలా లలాలి లిలీలా లలీలా. గజ్జి కుక్కనా? నేను స్నానం చేయనా? నాకేంటని లలలా పాట పాడతావా నిన్ను?
నన్ను కొడితే మీ అమ్మాయికి పురుడు వచ్చిందో లేదో చచ్చినా చెప్పను. రేయ్ అక్కడికెక్కావా? నువ్వు దిగు. అబ్బా ఉండండి. ఒరే చెప్పరా, అమ్మాయికి పురుడు వచ్చిందో లేదో చెప్పరా. అమ్మాయికి పురుడు వచ్చింది, ఆడపిల్ల పుట్టింది, తల్లి పిల్ల బాగున్నారు. అమ్మయ్యా నేను తాతరైపోయినాయి. మీరు ఊరుకోండి. ఒరే ఆ దరిద్రపు ముండకు కూడా పురుడు వచ్చిందా? వచ్చింది. బిడ్డ పుట్టేశాడా? పురిట్లోనే పోయాడు. నీ నోట్లో పంచదార పొయ్యా. మా నాయనే ఎంత చల్లటి మాట చెప్పావురా. అదనమాట. అప్పుడేమా ఓరి నాయనో ఉన్నట్టు నేర్పుతున్నావా? మీరు ఏడవండి. ఓరి దేవుడు, ఓరి దేవుడా, ఓరి దేవుడు. దేవుళ్ళు లాంటి మనిషి చీమ కూడా అన్యాయం చేయవే, అలాంటి నీకే ఇన్ని కష్టాలు రావాలన్నా నాయనా. యాత్రలో వెళ్ళిన ప్రతి గుళ్ళోనూ దేవుడికి నీ గురించే మొరబెట్టుకునేది బాబు. ఇదిగో అది తట్టుకోలేక ఎట్ట అయిపోయింది. నీ పెళ్ళం బిడ్డని కను కూడా తల్లి కాలేకపోయింది. ఆ యమ ధర్మరాజుకు నీ బిడ్డే కావాల్సి వచ్చిందా నాయనా? విధిని ఎదిరించడం ఎవరి తరమో కాదు. లోపలికెళ్ళి లలితనో బిడ్డనో చూడండి. పంచాయతీ ఆఫీసులో నాకు పనుంది, వెళ్ళొస్తాను. వెళ్ళిరా నాయనా వెళ్ళిరా. ఈ పనుల ఒత్తిడిలోనూ నువ్వు ఈ దుఃఖాన్ని మర్చిపోవాలి. అమ్మో అమ్మో, ఏమి యాక్టింగే. 3 సార్లు ఊర్వశి అవార్డు కొట్టిన సినిమా యాక్టర్ యాక్టింగ్ కూడా నీ యాక్టింగ్ ముందు బలాదురు. ముందు నాకు అర్థం కాలేదు, అందుకే వెంటనే అందుకోలేకపోయా. అంతొద్దు గాని కొంచెం తగ్గించండి, దిష్టి తగులుద్ది. అమ్మో అమ్మో అమ్మో, ఇదేం పోయేకాలవే? ఈ బిడ్డ నా మనవరాలేగా, దీనికి నువ్వు పాలిస్తున్నావేంటే? అది ఏమిటా అది? పుట్టగానే బిడ్డను పొట్టను పెట్టుకున్నావు, ఇప్పుడు దీన్ని కాటి పంపేదాకా వదలవా? నీ పాపిష్టి చేతులు నా మనవరాలను తాకడానికి వీలేదు. ఇవ్వు. పక్క చేతుల పాపం లాక్కుంటున్నావు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది కదే పిచ్చి ముద్దు. ఈవిడ గారు నీ బిడ్డకు పాలిస్తుంది. నీ కొంప మునిపోయిందని కొంపలు కాల్చే కొరివే ఇది. ఇన్నేళ్లు గొడ్రాలుగా పడి ఉండి ఏదో ప్రసవించినట్టుగా ఉందా? పాములా తన బిడ్డను తానే మింగేసింది. ఇప్పుడు ఆ తాచుపాము కళ్ళు నీ బిడ్డ మీద పడ్డాయి. అది తాగించేది పాలు కాదు, విషం. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఇంకొకసారి వాగేవంటే తల్లివని కూడా చూడను. లలిత, అవును, ఆవిడ నాకు దేవత. ఆవిడ ఎవరన్నా అంటే నేను సహించలేను. ఆవిడ విషం తాగించినా అది నా బిడ్డకు అమృతమే అవుతుంది. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి బయటకు నడు. తెలుసా? తప్పమ్మా. అక్క నువ్వు ఊరుకో, నువ్వు బయటకు వెళ్ళమ్మా. నా కడుపున పుట్టి నన్నే బయటకు పొమ్మంటావా? అది దేవత, నేను దయ్యమా? వెళ్తాను. ఆ దిక్కుమాలని చేతిలో నీ బిడ్డను పెట్టు. ఆ దయ్యం నీ బిడ్డను ప్రాణం తీసేదాకా వదలదు. నీ బిడ్డకు జబ్బు చేసి కళ్ళు తేలేస్తే అప్పుడు నా మాట నీకు అర్థం అవుతాయి. నీ బిడ్డ చావు బతుకులో పడి ఏ మందు మాకు పని చేయక గుట్టుకుమంటే నీ నెత్తికెక్కిన కళ్ళు అప్పుడు కింద దిగుతాయి. ఇంకా ఎందుకే సిగ్గు లేకుండా పిచ్చి కుక్కల బాగుతావు? మన కూతురు చచ్చిందనుకుని పంపక పోయి స్నానం చేద్దాం పద. మీరు ఆగండి. ఆగితే నీ కూతురు మెడబెట్టుకుని బయటికి గంటేస్తున్నాయి. అటు చూస్తూ నిలబడతావేంటి? పద. వదలండి, వదలమంటుంటే. అక్క పాపని తీసుకో. వద్దు, పాపని ముట్టుకోవడానికి కూడా నాకు భయంగా ఉంది. పాపని తీసుకుంటావా లేదా? వద్దమ్మా, ఈ పాపిష్టి చేతుల్లో పాపని పెట్టద్దు. పాపను నువ్వు తీసుకోవాలి, లేకపోతే నా మీద ఒట్టు. పడతానికి పోదు లలిత, నేను చెప్పే మాట విను. ఈ ఒక్క మాట తప్పించి మరి ఏ మాటైనా వింటాను. ముందు పాపకు పాలివ్వు. తీసుకోక. నీలో నిజమైన తల్లి ప్రేమే ఉంటే ముందు ఈ బిడ్డకు పాలివ్వు. మన ఊరి పొలాల్లో సుమారు 4వ వంతు ఈ గట్ల క్రింద వృధాగా వదిలేస్తున్నాం. దీన్ని కూడా సాగు చేయగలిగితే ఆకలికి మాడే అందరి కడుపులు నింపొచ్చు. అది ఎలా సాధ్యం బాబు? పొలాల మధ్య సరిహద్దు గట్లు తీసేసి సమిష్టి వ్యవసాయం చేయగలిగితే అది సాధ్యం అవుతుంది. మరి ఫలసాయం బాబు? ఎవరిది ఎంత పొలమో ఆ వంతుల వారీగానే ఫలసాయం పంపకం జరుగుతుంది. ఈ సహకార వ్యవసాయంలో మిగతా గ్రామాలన్నింటికీ మనం ఆదర్శం కావాలి. ఏమండే, ఇక్కడ మీరు కోడిగుడులతో ఆడుకుంటూ కూర్చోండి, అక్కడ శేఖరం గారు మా పేనాలతో ఆడుకుంటున్నాడు. ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? ఆ విషయం నేను అన్నానండి. నీ కూతురు పెళ్లి విషయంలో ఆయన అవమానించినవి ఏ మొహం పెట్టుకుని వెళ్తావని. నోడు మీరే అదవా. నేను నా కూతురు పెళ్లి విషయంలో కలుగు చేసుకోవద్దని ఎందుకన్నానో నీ కోడి బుర్రకు అర్థం కాకపోయినా కోడి బాబుకి అర్థం అయిపోయాడు. దేనికన్నట్టు? నేను కాదన్నా, నా కూతురు ఆడితో లేచిపోవడానికి సిద్ధపడింది కాబట్టి ఆ పరిస్థితిలో మనం ఏం చేయలేక ఉన్నట్టుండి వాళ్ళ పార్టీలో చేరిపోయాను. అది అర్థం చేసుకుని ఈయన కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
బంధుత్వం కలుపుకుని మాత్రం ఆ సేకరణ ఏం చేయగలిగావు? ఆ సహకార దుకాణం మంచి లాభాలు నడుస్తుందండి. అందుకే శేఖరం బాబు ఏది చెప్పినా ప్రజలు గంగిరెద్దుల్లాగా తలకాయలు ఊపుతున్నారు. దాంతో వాడు రెచ్చిపోయి ఇప్పుడు సహకార వ్యవసాయం అంటున్నాడు, రేపు సహకార కుటుంబం అంటాడు. కోడి బాబు నువ్వు ఇట్టాగే కామ్గా ఉంటే ఆడు రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా ఎదిగిపోతాడు. ఆ తర్వాత నువ్వు కోడిగుడితో ఆడుకోవడం కాదు, కోడిగుడి మీద ఏ కలిపి కూడా కూర్చోవాలి. కనకయ్య, సహకార ఎరువుల దుకాణంలో సరుకు ఎప్పుడు దిగింది? నిన్ననే కదండి లారీలు సరుకు దిగింది. అది చూస్తుంటే నాకు కడుపు మండిపోతుంది. ఆ సరుకే మండిపోతే త్వరగా కానివ్వండి. అమ్మో జీవహింస, నాకు భయం అండి బాబు. ఆ కార్యక్రమం ఏదో మీరే కానివ్వండి. ఇటు ఎవరు రాకుండా నేను చూస్తూ అక్కడ నుంచి ఉంటా. ఓరి నాయను, ఇంతమంది జనం వస్తారంటే ఈ దెబ్బతో కోడిగాడు ఖర్చు అయిపోయాడు. ఆగిపోయావేం రామూర్తి, అంటించు. ఈ గ్రామస్తుల కోపం ఎలాంటిదో రుచూతువు గాని. ఇంతవరకు నువ్వు ఈ గ్రామానికి ఎంతో ద్రోహం చేశావు. చివరకు అన్నమో రామచంద్ర అని అలమటించే ఈ పేదలు తమ డబ్బుతో తెచ్చుకున్న ఎరువుల్ని అగ్నికి ఆహుతి చేయడానికి సాహసిస్తావనుకోలేదు. ఇంకా వీడితో మాట్లాడేది ఏంటి బాబు? కలావ చేయి వేస్తే పచ్చడైపోతాడు. ఆగండి, అడ్డు చెప్పకు బాబు. ఇలాంటి వాళ్లను విడిచిపెట్టకూడదు. ఈ రామ్మూర్తిని కొట్టి చంపేస్తే ఇలాంటి మరో దుర్మార్గుడు తలెత్తకపోడు. మనం కళ్ళు మూసు కూర్చోకుండా ఇలాంటి కలుపు మొక్కల్ని ఓ కంట కనిపెడితే సరిపోతుంది బాబాయ్. కనిపెట్టడంతో సరిపోదు శేఖరం బాబు, ఇట్లాంటి చీర పురుగుల్ని మందు పెట్టి మరీ చంపేయాలి. కనకయ్య, ఇదిగో ఆ నోటితో నా పవిత్రమైన పేరు అనబాక. చూశారండి, నేను అతను ఏదో ప్రాణ స్నేహితులైనట్టు పెద్ద దబాయించేస్తాడు. ఇంకాసేపు అయితే ఈ దరిద్ర పాపంలో నాకు వాటా ఉందని చెప్పేస్తాడు. కనకయ్య, ఏ పాపంలో ఎవరికెంత భాగం ఉందో సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది కనకయ్య. అవునవును రామ్మూర్తి, ఇంత ఘోరం చేసిన నిన్ను పోలీసులకు అప్పగించవచ్చు. కానీ పోలీసులు ఇంతవరకు ఈ ఊళ్ళో అడుగు పెట్టలేదు. నీ కారణంగా పోలీసులు ఈ ఊరికి రావటం గ్రామ ప్రజలకు ఇష్టం లేదు. అందువల్ల ఈ గ్రామానికి ద్రోహం చేసిన నీకు గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను. 24 గంటల్లోగా నువ్వు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్లిపోవాలి. ఇది గ్రామ పంచాయతీ నిర్ణయం. మంచి తీర్పు చెప్పాడు శేఖరం బాబు. నేను శేఖర్ని మాట్లాడుతున్నాను డాక్టర్. పాపకు ఒంట్లో బాగలేదు. పొద్దు నుంచి మగతగా నిద్రపోతుంది. ఒళ్ళు కూడా వేడిగా ఉంది. మీరు వెంటనే బయలుదేరి రావాలి. ఒళ్ళు ఇందాకటి కంటే వేడిగా ఉందండి. ఉదయం పాపకి ఏం తినిపించావు? ఏం తినిపించలేదండి. ఏం తినిపించకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది? మాట్లాడమే. మాట్లాడేదే ఉంది. నేను నష్ట జాతకురాలిని. నా చేత్తో పెట్టిపోతలు జరగడం వల్లే పాపకి ఇలా జరిగింది. అదేమి మాటలు వదిన? లేదా నా నీడ పడ్డం వల్లే పాపకి ఇలా అయింది. దయచేసి అలాంటి మాటలు అందుకక్క. రండి డాక్టర్. పాపకి ఏమైందో చూడండి. పాపకు న్యూమోనియా వచ్చిందని నా అనుమానం. పాపకు తలంటు స్నానం చేయించారా? అవునండి, ఉదయం నలుగు పెట్టి స్నానం చేయించాను. అదే కారణం అయి ఉంటుంది. పాతకాలం స్నానాలు ఇప్పుడు పిల్లలకు పడవు. ఊపిరి కూడా కష్టంగా లాగుతుంది. ఇంత చిన్న వయసులో న్యూమోనియా వస్తే ఏమవుతుందో చెప్పడం కష్టం. ఇంజెక్షన్ ఇచ్చాను. మరో 2-3 గంటల్లో గుణం కనపడొచ్చు. ఒకవేళ గుణం కనపడకపోతే... డాక్టర్, అలా అనకండి డాక్టర్. పాపకేం జరగడానికి వీల్లేదు. పాపకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను. చూడండి లక్ష్మి గారు, దేవుడంటే గుళ్ళో బండరాయి కాదు, మనుషుల్లో ఉండే మంచితనమే దేవుడు. మీ మంచితనం, త్యాగం ఊరికి పో. అంతా సవ్యంగా జరుగుతుందనే ఆశిద్దాం. వస్తానండి. లక్ష్మి, పెద్దదానివి, నువ్వే ఇలా దిగులు పడిపోతే ఎలా? చిన్నపిల్ల లలిత మరీ దిగులు పడిపోదు.
వెళ్ళి లలితకి ధైర్యం చెప్పు. ఇప్పుడు ఆ తాచుపాము కళ్ళు నీ బిడ్డ మీద పడ్డాయి. అది తాగించేది పాలు కాదు, విషం. నా కడుపున పుట్టి నన్నే బయట పొమ్మంటావా? అది దేవత, నేను దెయ్యమా? వెళ్తాను. ఆ దిక్కుమాల దాని చేతిలో నీ బిడ్డను పెట్టు. ఆ దెయ్యం నీ బిడ్డ ప్రాణం తీసేదాకా వదలదు. నీ బిడ్డకు జబ్బు చేసి కళ్ళు తేలేస్తే అప్పుడు నా మాట నీకు అర్థం అవుతాయి. నీ బిడ్డ చావు బతుకులో పడి ఏ మందు మాకు పని చేయక గుట్టుకుమంటే నీ నెత్తికెక్కిన కళ్ళు అప్పుడు కింది దిగు. పాపనిలా ఇవ్వండి. దేనికమ్మా? నాతో పుట్టింటికి తీసుకెళ్తాను. లలిత, నీకన్నా పిచ్చి పట్టిందా? ఈ పరిస్థితిలో పాపం తీసుకెళ్తావా? అవును, ఇక్కడుంటే పాప బ్రతకదని నా భయం. నోర్మై! విజయ్ ఆగు. లలిత చెప్పే మాట నిజం. పాపం తీసుకెళ్ళమ్మా, వెంటనే అది తీసుకెళ్ళి. కాదు వదినా, డాక్టర్ ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చింది, ప్రమాదకరం అని కూడా చెప్పింది. ఇలాంటి పరిస్థితిలో విజయ్ నా మాట విను. ఇక్కడుంటే పాపకు నయం అవదని అపనమ్మకం కలిగిన తర్వాత తీసుకెళ్లడమే మంచిది. తీసుకెళ్ళు లలిత, తీసుకెళ్ళు. విజయ్, ఒక్కతే వెళ్తాం మంచిది కాదు. నువ్వు కూడా వెళ్ళు. అన్నయ్య, నేను చెప్తున్నాను, వెళ్ళు. లక్ష్మి, ఓరి దేవుడో, కొంప మునిగింది. పాపను అక్కడ ఉంచొద్దని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నాను. నా మాట విన్నావు కాదు. పోనీలే, ఇప్పటికైనా కళ్ళు తెరిచావు, అంతే చాలు. వాసి నీ బొంద బెట్ట, నీ గొడవ ఎప్పుడు నాకు ఉండేదే కానీ నువ్వు కసే పాపు. రే, నువ్వు డాక్టర్ తీసురా. అలాగే. సరైన మందులే వాడారు. పాపకి ఇంకేం భయం లేదు. గండకు నచ్చినట్టు. అక్కడికి వెళ్ళాక ఈ మందులే కంటిన్యూ చేయండి. ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటారు. రేపు కూడా ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. అలాగే. చాలా సంతోషం. పోనీ విజయ్, చల్లటి వార్త తెచ్చావు. పాప దగ్గర లలిత తొక్కుతూ ఉంటుంది, నువ్వు తోడుగా ఉండవు. నీ వదిలి చెప్పిందే నిజం. ఈ సమయంలో నువ్వు అక్కడ ఉండటమే మంచిది. వెళ్ళు. నా పొలం కడుతున్నారంట. సమస్య వ్యవసాయమే. ఇక నీ పొలం ఏంటి, నా పొలం ఏంటి? అందరికీ ఉదయమన్నాడు శేఖరం బాబు గారు. ఆహా, ఇవాళ నీ పొలం ఏంటి, నా పొలం ఏంటి అన్నాడు. రేపు నీ ఫెళం ఏంటి, నా ఫెళం ఏంటి అంటాడు. కూరుకుంటారా? ఏంటో మాట్లాడుతున్నావు? శేఖరం బాబు అంత మాట అంటావా? చూస్తారంటే కొట్టడే. అరవ బకరా నేనే. అవును, అవతల జరేంటారు, నన్ను కొట్టిస్తున్నా. ఏం చేయమంటారండి? లేకపోతే నాకు పేలిపోద్ది. దేశ రాజకీయాలు మామూలే కదా. అరవ బకరా అవతల వినపడుతుంది. ఎన్నాళ్ళు తప్పించి తిరుగుతారండి. శేఖర్ బాబు మీద దిగు వల్ల వాళ్ళు ఊరుకోరు. అవును రోయ్, శేఖర్ బాబు దేవుడే. వాళ్ళు అతని మీద ఏగనేమో. నేను దోమ కూడా వాళ్ళే. బాబాయ్, ఇదేంటంటే ప్లేట్ ఇలా మార్చేశారు? మార్చకపోతే నాకు పేలిపోద్ది. చూడు, ఈ సమిష్టి వ్యవసాయంలో నా భూమి కూడా చేర్చిపోతున్నానని ఆ పెద్ద మనుషులు చెప్పి రమ్మనని చెప్పు. ఇది కుటుంబ రాజకీయం ఆడబోతున్నానులే. ఎవరు? మేం కాదు. అవునులే. చాలా సంతోషం కనకయ్య. నీ పొలం కూడా సహకార వ్యవసాయంలో కలపడానికి ఒప్పుకున్నావటగా? ఊరంతా ఒప్పుకున్నా, నువ్వు ఒప్పుకోవనుకున్నావు. అదేం లేదండి, ఇన్నాళ్ళు ఉలిపి కట్టెలా బతికాను. ఇప్పుడు ఊరందరితో కలిసి బతుకుదామని. ఏదైతేనే మంచి నిర్ణయం తీసుకున్నావు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. అభినందనలతో పాటు దీని మీద మీ ప్రెసిడెంట్ గారితో ఒక సంతకం పెట్టించాలి. ఏమిటండి ఇది? నా పొలం సరిహద్దులు తెలిపే ప్లాన్ అండి. హద్దులే చెరిపేస్తుండే సరిహద్దులతో పని ఏమిటయ్యా? అమ్మమ్మమ్మమ్మ, అంత మాట అనకండి. రేపు నేను హరి అన్నాను అనుకోండి, ఎంచక్క షాప్ ఓనర్ నేను అయిపోవచ్చు. తేరగా వస్తే దొబ్బేద్దామని. అసలు ఇటు తెచ్చాడనుకోండి, లేకపోతే ఆస్తా పడాలి, ఎవరికరా నష్టం. అదే నా కూతురు నా పొలం సరిహద్దులు తెలియాలంటే మరి ఈ ప్లానే కదా ఆధారం. సహకార వ్యవసాయంలో తెలియాల్సిన అవసరం ఏముంది? కీడెంచి మేలెంచమన్నారండి. రేపు ఈ సహకార వ్యవసాయం దెబ్బతిని ఎవరికి వాళ్ళు విడిపోదాం అనుకుంటే సరిహద్దులు ఎలా తెలుస్తాయి? అందుకని నాకే కాదండి, ఎవరికైనా సరిహద్దులు తెలిపే ప్లాను గీసి సంతకం పెట్టించుకోవడం వల్ల నష్టం లేదు కదా. ఏమంటారు? అవును. ఇంతవరకు నాకు ఈ ఆలోచన తట్టలేదు.
ప్లాన్ల మీద సంతకాలు పెట్టుకోవడం అందరికీ మంచిది. ఈ విషయం శేఖరంతో మాట్లాడి అన్ని ఏర్పాటు చేస్తాను. మంచి సలహా ఇచ్చావు. వస్తా. గురుగారే నన్ను ఒకసారికి వెళ్ళండి, ఇంకోసారికి వెళ్ళండి. అయ్యి బాబాయ్ నేను బతిగా ఉన్నానా? గురుగారు మీరేంటి మంచి సలహా ఇవ్వటం ఏంటండి? పిచ్చివేదవా, అసలు విషయం చెబితే గుండెకి చేస్తావు. ఏంటి బాబు? అవునరా, ఈ మంచి సలహా వెనకాల ఓ కల్తీ ఆలోచన కూడా ఉంది. నేను సహకార వ్యవసాయంలో నా పొలాన్ని కలుపుతున్నాను అన్నానంటే ఇన్నాళ్ళు ఉమ్మడిగా ఉన్న నా అల్లుడాస్తిని రెండుగా పెడదీస్తానన్నమాట. ఏమండి మీరు ఏమైనా చేయగలరేమో గాని రామలక్ష్మణులు లాంటి శేఖర్ బాబుని విజయబాబుని చచ్చిన పెడగొట్టలేరు. అట్టగా మరి సంతకం ఎవరిది నాన్న? సహకార వ్యవసాయంలో చేర్చబోయే తన భూమి సరిహద్దుని తెలపమంటూ రాసిన ఈ ఉత్తరంలో స్వయంగా మా అల్లుడే సంతకం పెట్టాడు. అయ్యో నువ్వు సామాన్యుడు కాదు నాయనోయ్, నన్ను హత్య చేయించి అది ఆత్మహత్య ఈజీగా చెప్పించగలవు. దీన్నే కుటుంబ రాజకీయం అంటారా? నువ్వు సరిగ్గా నిలబడు. నీకు అవసరం లేదు సరేనయ్యా. రేపు నీ కూతురు నా పొలం సరిహద్దులేంటి అని అడిగితే ఏం చెబుతా అన్న ఈ సెంటిమెంట్ పాయింట్ తో మా అల్లుణ్ణి పడగొట్టి ఈ కాగితం మీద సంతకం పెట్టించా. ఇప్పుడు చూడు, ఈ కాగితాన్ని అడ్డం పెట్టుకుని ఆ శేఖరగాన్ని గాలిపట్టం ఆడించినట్టు ఆడించి నా కక్ష తీర్చుకుంటా రామలక్ష్మణుల లాంటి అన్నదమ్ముల్ని విడదీస్తా. అయ్య బాబోయ్, మీరు రావణాసురుడు అన్నమాట కాదు, నువ్వు ఆంజనేయుడు అన్నమాట. సంపుత. లక్ష్మి, లక్ష్మి! ఏమైందండి? ఇప్పుడేగా వెళ్ళారు, ఇంతలో ఏమైంది? అలా ఉన్నారేమిటి? నాకేమీ కానందుకే బాధపడుతున్నాను. అవేం మాట్లాడండి. ఈ ఉత్తరం చూడు, నీ మరిది రాసిన ఉత్తరం. ఏం రాశాడో చదువు. మీరు దీంట్లో కోపం తెచ్చుకోవడానికి ఏముందండి? మన పొలం సరిహద్దుల గురించేగా విజయ్ అడిగాడు. పొలం సరిహద్దులు అడగటంలోనే వాడు నా హద్దులేమిటో నాకు తెలియజేశాడు. విజయ్ అలాంటివాడు కాదండి. ఈ ఉత్తరం కూడా అతను రాసినట్లేదు. కళ్ళు మూసుకుని సంతకం పెట్టాడంటావా? తన పొలం ఎక్కడుందో తెలుసుకోవాలనే ఆలోచనలోనే తన ఆస్తి ఎంతో తెలుసుకోవాలనే కోరిక కూడా ఉంది లక్ష్మి. తనంతట తానుగా పంపకాలు కోరే ధైర్యం లేక ఉత్తరం మరొక చేత రాయించి పంపాడు. ఏమండి? నా పొలం ఎంతవరకు అని ఈ ఊళ్ళో ఏ ఒక్కరూ నన్ను అడగలేని ప్రశ్న ఈ రోజు నావాడనుకున్నవాడే నన్ను అడిగాడు. ఇంతకాలం మా అన్నదమ్ములను ఇద్దరిని విడదీయాలని ప్రయత్నం చేసిన శత్రువులందరూ ఓడిపోయారు. ఈనాటికి నా తమ్ముడే అది సాధించాడు. వాణ్ణి నేను తమ్ముడు అనుకోలేదు లక్ష్మి. కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచాను. బిడ్డను కూడా వాడికిచ్చి కడుపుకోత భరిస్తున్నాను. అందుకు వాడు మనకిచ్చే బహుమతి ఇదేనా? చెప్పు లక్ష్మి. ఫోన్లేండి, అతను చిన్నవాడు. లేదు, వాడు పెద్దవాడైపోయాడు. వాడి ఆస్తి వాడికి అప్పగించాల్సింది. ఆస్తి పంపకాలు చేస్తారా? అవును. తమ్ముడికి పిల్లా పాప పుట్టినా కూడా అన్నగారే అధికారం చెలాయిస్తున్నాడని 10 మంది నా గురించి అనుకోవటం నాకు ఇష్టం లేదు. ఊరందరి సమక్షంలో ఇవాళే పంపకాలు జరిగిపోవాలి. ఏమండి, మరొక్కసారి ఆలోచించండి. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంట్లో ఉన్న బంగారు నగలు, వెండి సామాన్లతో సహా అన్ని తీసుకొచ్చి ఇక్కడ పడాయి. వెళ్ళు. అది కాదండి. చెప్పింది చెయ్యి. అన్ని వస్తువులు పెట్టావా? పెట్టానండి. లక్ష్మి, నీ మెళ్ళో ఉన్న నగలన్నీ తీసి అక్కడ పెట్టు. అలాగేనండి. ఆగు. మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు తీసి అక్కడ పెట్టు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు పసుపు కొమ్ము మాత్రమే నీ మెళ్ళో కట్టాను. ఏ పసుపు తాడుకు నన్ను ప్రాణాలతో ఉంచే శక్తి లేదా? ఏమిటి బాబు, రమ్మని కబురు పెట్టావట? అవును బాబాయ్, విజయ్ ఆస్తి పంపకాలు కోరాడు. అది పెద్దల ముందు జరగాలని నా కోరిక. ఏమిటి, విజయ్ ఆస్తి పంచమని అడిగాడా? నేను నమ్మను. అతని కల్లో కూడా ఈ ఊహరాదు. కళ్ళ ముందు జరిగేది కూడా ఒక్కొక్కప్పుడు కలే అనిపిస్తుంది. కలలు కూడా కలలేనని ఆలస్యంగా అర్థమవుతుంది.
అన్నయ్య 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 అనే మాట నీకు ఇంకా గుర్తుందా? ఉత్తరంలో డియర్ శేఖర్ అని రాస్తే అన్నయ్య అనే సంబోధన కూడా మర్చిపోయావు అనుకున్నాను. లేదన్నయ్య, నేను ఆ ఉత్తరం రాయలేదు. సంతకం పెట్టమంటే నువ్వు పెట్టింది సంతకం కాదురా, ఈ ఇంటి పరువు మర్యాదకే నిప్పు పెట్టావు. అసలు ఈ తప్పంతా నాదేరా. నీ అంతటా నువ్వు ఆలోచించుకునే తెలివి లేకుండా నేను పెంచాను. ఆ తప్పు దిద్దుకోవడానికే ఈ ఆస్తంతా నీకు అప్పగిస్తున్నాను. నేను పంపకాలేం కోరలేదన్నయ్య. నీ ఉద్దేశం ఏమిటో తెలుసుకోలేని మూర్ఖుని కానరా నేను. నువ్వు కాలేజీలో చదివావు, నేను జీవితాన్నే చదివాను. బాబాయ్, ఆస్తంతా 2 భాగాలు చేశాను, చూడండి. బాబాయ్, ఈ ఆస్తి పంపకం అంతా అయోమయంగా ఉంది. లక్ష్మ గారిని అడిగి తెలుసుకో. అమ్మా లక్ష్మి, ఉన్న సంపదంతా ఓ చోట కుప్పగా పూసి 2 భాగాలు చేశానంటాడేమిటి అబ్బాయి? కావటానికి ఆయన అర్థంగినైనా ఆయన ఆంతర్యం ఏమిటో కావడం లేదు. ఇదేమిటండి, ఉన్న ఆస్తంతా ఒకచోట పెట్టి 2 భాగాలు చేశానంటారేమిటి? కళ్ళుండి చూడగలిగిన వాళ్ళకు 2 భాగాలేమిటో అర్థం అవుతాయి లక్ష్మి. ఆలోచిస్తూ నిలబడ్డావేం విజయ్? నీకే భాగం కావాలో తీసుకో. నువ్వేనే చెప్పు బాబాయ్. అన్నయ్యని ఆస్తి పంచమని నేను ఎప్పుడు అడగలేదు. అడగకుండా ఆస్తి పంపకాలు చేయడం అన్యాయం అని చెప్పు బాబాయ్. అతను ఈ నిర్ణయానికి రావడానికి దాని వెనక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. కారణం ఏదైనా ఇంతవరకు వచ్చాక పంపకాలు జరిగి తీరాల్సిందే. అన్నయ్య భాగాలు సరిగ్గా పంచలేదు బాబాయ్. అవును బాబాయ్, ఆస్తి అంతా ఒకవైపు, మరోవైపు తనని పెట్టుకున్నాడు. ఏది కావాలో కూడా నన్నే నిర్ణయించుకోమన్నాడు. ఈ ఆస్తి ఏంటన్నయ్యా? ఈ ప్రపంచంలోని ఆస్తి మొత్తం కలిపి గుత్తగా పోసినా సరే నీ కాలి కోటికి సరిపోదు. నా శరీరంలోని ప్రతి అణువు, ప్రతి రక్తపొట్టు, ఆఖరికి నా శ్వాస కూడా నువ్వే కావాలని కోరుకుంటున్నానయ్యా. ఈ డబ్బు, ఈ ఇల్లు, ఈ బంగారం ఇవేవి నాకు అక్కర్లేదన్నయ్యా. నాకు నువ్వే కావాలన్నయ్య. లేదు, ఈ ఆస్తి మీద నా ఒక్కదానికి హక్కు ఉంది. ఈ ఇల్లు, ఆస్తి అన్ని నువ్వే తీసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండు. ఈ ఆస్తి మాత్రం నాదే. ఇందులో మరెవరికి భాగం ఇవ్వలేను. వదినా? అవును, ఈ ఆస్తి నాకు పసుపు కుంకాలతో లభించింది. ఈ ఆస్తితో ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాను. అంత మాట అనుకోదు. రాముడి నీడలోనే లక్ష్మణుడి జీవితం సాగాలి. ఈ ఆస్తులు అంతస్తు నాకు వద్దు, వద్దు. నాకు కావాలి. అవును, నాకు కావాలి. బంధుత్వాల కోసం ఆస్తిని, అంతస్తుని వదులుకునే మూర్ఖురాల్ని కాను నేను. నువ్వు కోరుకునే మీ అన్న వదిన ఈ కనిపించే ఆస్తి ముందు ఏమాత్రం. ఏంటి వాడుతున్నావు? నా నోరు మీలేరు మీరు. నేను మీ భార్యను. అన్నిటి మీద నాకు పూర్తి అధికారం ఉంది. ఈ ఇల్లు కావాలి, పొలం కావాలి, మొత్తం ఆస్తి అంతా కావాలి. రాక్షసు, నువ్వు బురదలో పుట్టిన పద్మాని అనుకున్నా. నువ్వే బురదని విజయ్, ఆపండి నాటకం. నువ్వు వద్దని, నీ భార్య కావాలని. ఆమె కోసం నువ్వు అంగీకరించినట్లు నటించవలసిన అవసరం లేదు. ఈ ఇల్లే కాదు, ఈ ఊరే విడిచిపెట్టి నేను లక్ష్మి వెళ్ళిపోతాం. ఈ ఆస్తిపాస్తులన్నీ నువ్వే అనుభవించు. లక్ష్మి. అన్నయ్య, అన్నయ్య, నీకు ఆస్తే కదా కావాల్సింది. తీసుకో. నీలాంటి భార్యలు స్వర్గం లాంటి ఇంటిని ఎలా నరకంగా మారుస్తారో ఇప్పుడు అర్థమైంది. వెళ్ళు, యాది మొత్తం నువ్వే తీసుకో. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకు నాకు ఏ సంబంధం లేదు. విజయ్, విజయ్, ప్లీజ్ నన్ను క్షమించు. ఒక్క నిమిషం ఆగి నేను చెప్పే మాట విను. మన పాప కోసం ఇలా చేశాను, కానీ స్వర్గం లాంటి ఇంటిని నరకం చేయాలని కాదు. పాప కోసం ఏమిటిది? నా బిడ్డను ఏం చేస్తున్నారు? దయచేసి నా బిడ్డను ఏం చేయకండి. నేను చెప్పిన మాట వింటేనే నీ బిడ్డను వదిలేస్తాను. ఏమిటిది? ఆ శేఖరం ఆస్తిలో నీ భర్త భాగం నువ్వు పంపకం అడగాలి. నా వల్ల కాదు. భగవంతుడు లాంటి బావగారిని ఆస్తి పంచమని నేను అడగలేను.
అడగాలి, అడిగి తీరాలి. నువ్వు మాటలతో ఆ శేఖరాన్ని కూలబడవాలి, అతను గుండె పగిలి చావాలి. లేదా అలా జరగనివ్వను. స్వర్గం లాంటి ఇంటిని ముక్కలు చేయలేను. ఓకే. నువ్వు ఆ ఇంటిని ముక్కలు చేయకపోతే నేను ఈ బిడ్డను 2 ముక్కలు చేస్తాను. నా బిడ్డ నేను చెయ్యొద్దు ప్లీజ్. తప్పదమ్మా. ఈ బిడ్డను 2 ముక్కలు చేసి ఆ ఇంటికి పార్సిల్ పంపాలి. ఆ ముక్కలు చూసి శేఖరం భార్య గుండె పగిలి చావాలి. ఆ తర్వాత దీనికంతటికీ కారకురాలైన నిన్ను చంపి నీ మొగుడు చచ్చిపోవాలి. ఆ స్వర్గం లాంటి ఇల్లు దెయ్యాల కొంపగా మారిపోవాలి. అప్పుడే నా పగ చల్లారేది. వద్దు, నా బిడ్డకేం జరిగినా వాళ్ళు భరించలేరు. అయితే వెళ్ళు. ఆ పంచుకున్న డబ్బు, దస్కం, నగ, నట్ర అన్నీ తెచ్చి నాకు అప్పగించు. ఏంట్రా ఇది? ఇన్నాళ్ళు నా మనిషిగా ఉండి ఇవాళ నా కూతురు బిడ్డనే ఎత్తుకుపోతావా? నువ్వు చంపే. ఏ ఎండకా కొడుకు బట్టే నువ్వే నాకు నీతులు చెప్పేది. మన పాపని రామ్మూర్తి చంపేస్తాడేమని భయంగా ఉందండి. నీకు కావాల్సిన నగ, నట్ర, ఆస్తి, పాస్తి అన్ని తెచ్చాను. తీసుకొని పాప ఎక్కడుందో చెప్పు. చెప్తా. చెప్పటమే కాదు, చూపిస్తా. కోడి, నా పాపకేమైనా జరిగితే నీ ప్రాణాలు తీశాను. మర్యాదగా నా పాప నాకు ఇచ్చే. అంత తేలిగ్గా ఇస్తాను. ఎన్నాళ్ల నుంచో ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నాలో రగులుతున్న పగ, ప్రతీకారం తీర్చుకుంటాను. మీ అన్న నన్ను 10 మందిలో అవమానించి గ్రామ బహిష్కరణ చేశాడు. అందుకు ప్రతిఫలంగా నీ బిడ్డ ప్రాణాలు తీస్తాను. ఆగు. నీ పగ మామీదేగా. కావాలంటే నా ప్రాణాలైనా ఇస్తాను. నా పాప నేను చేసి ప్లీజ్ నా పాప నాకు నేనివ్వను. దమ్ముంటే నువ్వే వచ్చి తీసుకో. ఆగా. నువ్వక్కడ వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నావంటే ఇక్కడ నా చెయ్యి జారిపోతుంది. నీ బిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నీ బిడ్డ బ్రతికుండాలనుకుంటే నువ్వు చచ్చే వరకు దెబ్బలు తినాలి. ఎదురు తిరిగావంటే నీ బిడ్డ నీళ్లలో ఉంటాడు. చెండలుడు కోడి పాపను చంపేస్తాడు బెదిరించి ఎత్తుకుపోయాడు.
అన్నయ్య ఆగండి, మీ వస్తువు మీరు తీసుకోండి. తాకట్టు పెట్టిన మీ వస్తువు తీసుకెళ్ళండి అక్క. తాకట్ట? అవును, నా ప్రాణం కాపాడడానికి మీ ప్రాణానికి ప్రాణమే మీ బిడ్డని కొదవ పెట్టారా? ఇప్పుడు మీ బిడ్డని మీరే తీసుకోండి అక్క. ఏమిటి నువ్వు అనేది? అవునన్నయ్య, పాప మీ బిడ్డని నాకు లలితకు కూడా తెలుసు. డాక్టర్ చెప్పింది. డాక్టర్ చెప్పిందా? చెప్పిందక్క. నువ్వు పడ్డ అవమానాలు, చేసిన త్యాగం అంతా చెప్పింది. ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను. ఏమ్మా లలిత, అన్నీ తెలిసి కూడా లక్ష్మి నీడ పడితే పాప బ్రతకదనా నీ పుట్టింటికి తీసుకెళ్ళా? లేదండి, అక్క ఎన్నో అవమానాలు పాలైంది. పాపక ఇంట్లో ఏం జరిగినా దేవత లాంటి అక్కని మా అమ్మ ఆడిపోసుకుంటుందని పుట్టింటికి తీసుకెళ్లాను. అమ్మా లలిత. దుర్మార్గురాల, ఆవిడ్ని పట్టుకుని గొడ్రాలు దరిద్ర దేవత అని తిడతావా? నీ కూతురు ప్రాణాలు కాపాడటం కోసం తను తన బిడ్డను త్యాగం చేసింది. నువ్వు చేసిన పాపాలు తీరాలంటే ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో. అవునమ్మా, మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక ఎన్నో తప్పులు చేశారు. నన్ను క్షమించండి. ఒక ఇల్లు నరకంగా మారటానికైనా స్వర్గంగా మారటానికైనా ఆ ఇంటి ఇల్లాలే కారణం. కనకయ్య, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మనమందరం ఇలా మంచి మనసులతో మెలిగితే ఒక ఇల్లే కాదు, మన ఊరే స్వర్గంగా మారుతుంది.